కొత్త క్యాబినెట్ రూపుదిద్దుకోబోతుంది, కొన్ని శాఖల మార్పులు ఉంటాయి అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అది నిజమేనా? అందులో దయాకర్ కూడా అవకాశం ఉందా? పేరు ఎప్పుడు లేదు. నేను ఎమ్మెల్సీ కాకముందు నుంచి కూడా ఉన్నది. నేను ముఖ్యమంత్రి గారిని నేను ఎప్పుడేమి అంటే నాకన్నా ఇది ఇవ్వమని నేనేమి అడగలేదు, కానీ నేను అవసరమైతే మాత్రం కాదన్నట్టు కదా. ఇప్పుడు సయోధ్య కుదిరినట్టేనా కోమటిరెడ్డి బ్రదర్స్తో మీతో? నెక్స్ట్ మళ్ళీ మీరు ఎలక్షన్లో పోటీ చేయాలంటే మరి మీకు తుంగతుర్తి ఇస్తారా? ఇప్పుడు నేను ఏం మాట్లాడినా కూడా ఏమవుతుందంటే ఇప్పుడు దయాకర్ను టార్గెట్ చేసిందంటే రేవంత్ శిష్యుడు కాబట్టో, రేవంత్ తమ్ముడు కాబట్టో. నేనేమనుకుంటున్నా, కక్ష సాధింపే అయితే రేవంత్ రెడ్డి గారికి 2 సంవత్సరాలు ఎందుకు అంటున్నా. వ్యూహంలో భాగంగానే ఫ్యామిలీలో ఉన్నటువంటి కవిత బయటికి రావడం కారణమైంది, దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారన్నటువంటి ప్రచారం. నేనేంది కేసీఆర్ని కూడా కాంగ్రెస్లోకి తీసుకుపోవాలని ఒక ప్రయత్నం చేసి, కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కూడా చేసిన ఆ ప్రయత్నం. నిజంగా ఇప్పుడు మా మందకృష్ణ మాది గారు చెప్తున్నటువంటి రకంగా వాళ్ళకు అన్యాయం జరిగినట్లేనా? వర్గీకరణ అవసరం ఉండదు, ఒకవేళ అయినా సరే నేను మాదిగలకు వ్యతిరేకంగా పోరాడనని చెప్పి స్టేట్మెంట్ వాళ్ళ వేదిక మీదనే ఇచ్చిన. తెలంగాణ ఉద్యమం అంతా తీసుకుంటే మీకు మీరుగా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసిన ఒక ఉద్యమ కార్యాచరణ ఏంటి అంటే ఏం చెప్తారు? అప్పుడు కేకే గారు ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్ ఉండే. ఎయిర్పోర్ట్ కాడ దిగంగానే ఆడ అడ్డుకోవడం జరిగింది. అమ్మాయి ఇక్కడ అయిపోయింది దయాకర్ది. మీరు ఒకవైపు సామాజిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో, ఇటు రాజకీయాలు ఉన్నారు. సినిమాలు ఎందుకు? దయాకర్ నేపథ్యంతో, దయాకర్ పాత్రతో, దయాకర్ చేసే కార్యక్రమాలని పొలిటిసైజ్ చేసి స్టోరీ మొత్తం అడగనని ఇది తెలంగాణ రిలేటెడ్ సినిమా అనుకోవాలా, లేదా ఒక సామాజిక వర్గంలో జరిగినటువంటి అన్యాయాన్ని చూపెట్టే సినిమా అనుకోవాలా? ఇండియా కాంటెక్స్ట్, దాని పేరు ఇండియా ఫైల్స్. ఓ సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనే వ్యక్తి, ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో, తన ట్రెండ్లో రాజకీయాలు కొనసాగిస్తున్నాడు. అంతేకాదు సినిమాలో కూడా యాక్టింగ్ చేస్తూ అన్ని రంగాల్లో కూడా తనదైన ముద్ర వేస్తున్నటువంటి ఒక పొలిటికల్ నేత మనతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మనతో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు నమస్తే. ఏబీపీ దేశం తరఫున మీకు స్వాగతం. మీరు చాలా కాలం సామాజిక ఉద్యమాల్లో పనిచేశారు. తెలంగాణ మాల మహానాడుకు అధ్యక్షుడిగా పనిచేశారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా జేఏసీ కావచ్చు, మీ సంఘం తరఫున కూడా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రాజకీయాలు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు సినిమా యాక్టర్ కూడా త్వరలో కాబోతున్నారు. ఇన్ని రంగాల్లో మీరు పనిచేస్తున్నారు కదా, మీకు మొదటిగా నేను అడిగే ప్రశ్న, ఏ రంగంలో మీకు సంతృప్తి ఎక్కువగా ఉంది? ఉద్యమకారునిగా ఎక్కువ సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే అది వ్యక్తిగత స్వార్థం ఉండదు, సామాజిక ప్రయోజనం గురించి ఉంటుంది. ఒకటి మీరు అన్నట్టుగా మాలమానాడు అయితే ఒక కమ్యూనిటీ కొరకు, లేదంటే ఒక సామాజిక వర్గం యొక్క అప్లిఫ్ట్మెంట్ కొరకు ఉంటుంది. కానీ తెలంగాణ మూమెంట్ సబ్బండ వర్ణాల అభ్యున్నతి కొరకు కదా. కోర్స్ ఆంధ్రప్రదేశ్ విభజన కోసం కాబట్టి ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా జరిగినట్టు కనబడ్డప్పటికీ కూడా తెలంగాణ ఏర్పాటుకు జరిగిన ఉద్యమంలో మరింకెక్కువ సంతృప్తి ఉంది. ఎందుకంటే అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలతో మీకు అంత తెలుసు. అప్పుడు జేఏసీలో మీరున్నారు, జేఏసీ రిపోర్టర్గా కూడా ఉన్నారు, మీరు జర్నలిజంగా ఉన్నారు. కాబట్టి అది ఎక్కువ సంతృప్తిని, అంటే జీవితకాల సంతృప్తిలో అదొక మేజర్ పార్ట్ ఉంటుంది. సామాజిక ఉద్యమాలు అంటే మీరు ఒక సామాజిక వర్గం కోసం కొట్లాడారు, ఒక సంఘాన్ని పెట్టి అనేక కార్యక్రమాలు చేపట్టారు. మిమ్మల్ని అడిగితే తెలంగాణ మాల మహానాడు ఏర్పాటు చేసిన ఉద్యమాల ద్వారా మీరు సాధించిన విజయం ఏంటంటే ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమంలోకి తెలంగాణ మాల మహానాడు నాయకునిగా రావడం అనేది సాధించింది. మామూలుగా ఏంది, కుల అస్తిత్వము, కుల ప్రజాస్వామ్యం, కుల వర్గ సమాజంలో కులము మూర్ఖత్వం వైపు పోకుండా కులం తన అస్తిత్వాన్ని నిలుపుకుంటూ ఇతర సామాజిక వర్గాలతో కలిసిపోవడమే కుల ప్రజాస్వామ్యం. కానీ కులము ఈ దేశంలో ఏమైంది, అదొక బ్యారియర్ అయింది. ఇది కాకుండా ఉండాలంటే, మనం డెమోక్రసీ లెవెల్స్ను పెరగాలంటే మనంగా ఎదుగుతూ ఇతర కులాలతో కలిసిపోయే తత్వం కొరకే తెలంగాణ మాలమానాడు ఆ రోజు పెట్టడం జరిగింది. దానికి సూచనే తెలంగాణ ఉద్యమంలో నేను మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నా, జేఏసీ స్పోక్స్ పర్సన్గా ఉన్నా. రావడానికి ఇది ఒక వెహికల్ అయింది కదా. ఎట్ ద సేమ్ టైం దాన్ని ఇప్పుడు జాతీయ మాలమానాడుగా చేయగలిగినాం. ఒక 4-5 రాష్ట్రాల్లో దాన్ని ఎక్స్పాండెడ్ మోడ్లో చేస్తున్నాం. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఏవైతే
సామాజిక అంశాలు ఉంటే వాటి మీద పోరాటం చేసే ప్రక్రియ మొదలైంది. మొన్ననే నవంబర్ 26వ తారీఖున న్యూ ఎజెండాను ఫిక్స్ చేసినాం. ఈ 4 రాష్ట్రాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ప్రతినిధులు ఎక్కువ పాల్గొన్నారు. ఇక ఇప్పుడున్న సమస్యలు రిజర్వేషన్ పెంపకం గురించి కానీ, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి కానీ, ఇప్పుడు పార్లమెంట్కి అంబేద్కర్ పేరు పెట్టాలని ఒక ఆలోచనతో ముందుకు రావడం, కరెన్సీ నోట్లు కానీ వాటి మీద అంబేద్కర్ ముద్ర వేయాలనేది. కొన్ని రంగాల్లో రిజర్వేషన్ లేవు, న్యాయస్థానంలో రిజర్వేషన్ లేవు, మండలిలో రాజ్యసభలో రిజర్వేషన్ లేవు. ఎక్స్టెండెడ్గా వాటితో పాటు ప్రజా సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. ఇక బీసీలకు సంబంధించిన అంశంలో చట్టసభలో రిజర్వేషన్లు కావచ్చు, మహిళా బిల్లు అయినా ఇంకా రిజర్వేషన్లు అమలు కావాలి. ఇట్లాంటి అంబేద్కర్ గారు ఏవైతే గతంలో ఆలోచించి వాటిని కొనసాగించలేని వాటిని అన్నిటి కూడా కాన్సీరామ్ కొంత చేయగలిగిండ్రు. అటు తర్వాత మాలాంటి యువకులం రాజకీయంగా మేము ఎదుగుతూ రాజకీయ పార్టీ కొరకు, కాంగ్రెస్ పార్టీ కొరకు నేను చేసే ప్రయత్నం 100% చేస్తూనే నాదొక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, దాన్ని నేను అప్పుడప్పుడు చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జాతీయ మాలమాడు వేదికగా అది చేస్తున్నా. సో ఏమైంది, దయాకర్ కమ్యూనిటీతో ఎదిగి కమ్యూనిటీని మర్చిండి అనేది రావద్దు కదా. ఆ వర్గీకరణ విషయంలో ఆఫ్ ఉంటుంది. ఆఫ్ అంటే ఇప్పుడు ఎట్లా 2013లో దండోరా మన మందకృష్ణ గారి మీటింగ్లోనే యూటీ అంటే యుద్ధ బేర్ అన్నప్పుడే తెలంగాణ ఏర్పడితే వర్గీకరణ అవసరం ఉండదు, ఒకవేళ అయినా సరే నేను మాదిగలకు వ్యతిరేకంగా పోరాడనని చెప్పి స్టేట్మెంట్ వాళ్ళ వేదిక మీదనే ఇచ్చిన. పోరాడను, వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడను. ఎందుకు, అది మాదిగలకు వ్యతిరేకంగా అనుకుంటుండు కాబట్టి. నేను ఐడియలిస్టిక్గా ఉండాలనేది ఒక ఆలోచన అప్పుడు చేసిన. వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో, కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే వర్గీకరణ, ఎస్సీలకు అందాల్సిన ఫలాలు ఒక వర్గం మాత్రమే ఎక్కువగా పొందింది, మాకు దక్కలేదని వాళ్ళైతే చేస్తున్నారో దాన్ని మీరు అంగీకరించలేట్లేదు. మరి మాదిగ దండోర మీటింగ్కి పోయి ఈ సమస్య పరిష్కరించమని చెప్పిన నేను. పరిష్కారంలో ఏం లాభాలు ఉంటాయి అనేది అటు వర్గీకరణను కోరుకునే మిత్రులకు తెలుసు, దానివల్ల ఏం నష్టమైద్ది అనేది వర్గీకరణను వ్యతిరేకించే మాలమానాడు అందరికీ తెలుసు. నా సంఘం కూడా వ్యతిరేకించింది, నేనుగా వ్యతిరేకించలే. ఎందుకంటే నేను ఒక మాటకు మనం అన్నం కాబట్టి సంఘం కూడా నా మీద కొంచెం వ్యతిరేకంగా తయారైండ్రు. ఎందుకు దయాకరణ ఇదంటే రావట్లేదు కదా అని. ఇక్కడ నేను మెయిన్ స్పోక్స్ పర్సన్ టు ది కాంగ్రెస్ పార్టీ. సో నేను ఒక మాట మాట్లాడితే పార్టీకి కూడా ఆపాదించబడుతుంది. అందుకనే ఆఫ్ అంటున్నారా? 2 హాఫ్ కాదు, ఆఫ్. అక్కడ అసలు వర్గీకరణ విషయంలో నేను మాట్లాడకపోవడం అనేది మీరు చూసిండ్రు. మ్యూట్. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద నేను స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రోస్టర్ ఉంది, రోస్టర్లో 46 సంబంధించిన అంశంలో జీవోకు సంబంధించి కొంత వ్యతిరేకత ఉంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రిజాల్వ్ చేస్తాం రోస్టర్ పాయింట్కి సంబంధించి. యాక్చువల్గా అద్దంకి దయాకర్గా మీరు అలాంటి సామాజిక వర్గాల నుంచి ఎదిగిన వ్యక్తిగా మీరు కూడా చాలా చూశారు సమాజంలో. నిజంగా ఇప్పుడు మా మందకృష్ణ మాది గారు చెప్తున్నటువంటి రకంగా వాళ్ళకు అన్యాయం జరిగినట్లేనా? అంటే ఇప్పుడు ఒక రకంగా నేనేమనుకుంటున్నా అంటే, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం నిజాం కింద ఉంది, అవును, ఆంధ్రప్రదేశ్ సర్కార్ కింద ఉంది, బ్రిటిషర్స్. అక్కడ రిజర్వేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, 1935 నుంచి ఉన్నాయి. ఇక్కడ రిజర్వేషన్స్ రావడానికి 1961 దానికి అయింది. ఇప్పుడు పాపులేషన్ ఇక్కడ మాదిగా ఎక్కువ ఉంటుంది, అక్కడ మాల ఎక్కువ ఉంటుంది. అక్కడ మాలలు అగ్రవర్ణాలతో సమానంగా ఎదిగే స్థాయికి వచ్చింది. ఇక్కడ వెనుకబాటుతనం వల్ల మాలలు మాదిగలు వెనుకబడ్డారు. ఇక్కడ మాదిగల వెనుకబాటుతనం, అక్కడ మాలల అడ్వాన్స్మెంట్ ఈ డివిజన్కి కారణమైంది. సేమ్ తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఎట్లా వచ్చిందో అట్నే అయింది. అలాంటప్పుడు నేను గమనించిన తీరు, ఈ ఉద్యమాన్ని రాజకీయాల కోసం వినియోగించుకుంటారని ఢిల్లీ కేంద్రకంగా జరుగుతున్న ఉద్యమాలన్నింటినీ గమనించారు. ఈ ఉద్యమ నేతల రాజకీయ పార్టీలే. సో అలాంటప్పుడు తెలిసినాక మనము ఎందుకు, ఇప్పుడు ఎవరెంతో వారికి అంతా అనేది డెమోక్రసీకి వస్తుందిగా ఇప్పుడు రాను. అలాంటి క్రమంలో నేను ఆ రోజు కిషన్ రెడ్డి గారు చీఫ్ గెస్ట్ అనుకుంటా, ఏది 25 years ఆఫ్ ఎంఆర్పిఎస్ ఎస్టాబ్లిష్మెంట్ డే అక్కడ మన ప్రకాశం జిల్లా ఈదుమూడిలో నేను దాంట్లో పార్టిసిపేట్ చేసిన. ఎందుకు, కలిసి ఉండాలనేటోళ్ళం విడిపోయి కొట్లాడుకుంటున్నాం. విడిపోయి అయినా కలిసి ఉండలేమా? తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం, విడిపోయి కలిసి ఉందామని అన్నాం కదా.
అది ఉంది. రెండవది ఈ సమస్య పరిష్కారం కాకుంటే నిరంతరం దళితుల కొట్లాటే ఉంటుంది. ఇది నేను కోరుకోలే. తర్వాత కాలంలో నన్ను చాలామంది విమర్శ చేసినప్పుడు కూడా నేను ఎట్లా వర్గీకరణకు వ్యతిరేకంగా కొట్లాడినో మీకు తెలుసు. ఏది 2004 నుంచి 6-9 వరకు మీరు చూసింది నేరుగా. ఇక అప్పట్లో అయితే పతాక శీర్షికలనే ఉండేది. బట్ చాలామంది అనేది ఏంటంటే వెనుకపాటుతనాన్ని రిజిస్టర్ చేయకపోతే మీలాంటి వాళ్ళు కూడా ఎట్లా అనే చర్చ వచ్చినప్పుడు చర్చకు పెట్టుకుంటే మంచిదనే ఉద్దేశంతో ఉండే. కానీ ఏకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. దానికి అనుకూలంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు అక్కడ ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నాక ఎవరం కూడా ఇప్పుడు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు కూడా దాంట్లో చేసింది ఏం లేదు. ఓకే, ఉద్యమ రాజకీయాలు అదేవిధంగా మీరు ఇప్పుడు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అంశాలకు వెళ్ళకముందు మీకు అసలు సినిమాల పట్ల ఏంటి, అసలు సినిమాల మీద ఆసక్తి ఎందుకు వచ్చింది? సీరియస్గా మీరు ఒకవైపు సామాజిక ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమంలో, ఇటు రాజకీయాలు ఉన్నారు, సినిమాలు ఎందుకు ఆసక్తి? మన బొమ్మకు మురళి నన్ను ఆ కోణం నుంచి చూసిండు. దయాకర్ నేపథ్యంతో, దయాకర్ పాత్రతోని, దయాకర్ చేసే కార్యక్రమాలని పొలిటిసైజ్ చేసి సమకాలీన రాజకీయాలని సినిమాగా చేస్తే ఎట్లుంటుందని ఆయన అనుకున్నాడు. ఆయన అనుకున్న కోణం ఏంటంటే ఒక పొలిటికల్ లీడర్ని తీసుకోవాలనుకున్నాడు. ఫస్ట్ ఒక ఉద్యమ నాయకుడిని కూడా తీసుకోవాలనుకున్నాడు. దాంట్లో అన్నిట్లలో నేను ఫిక్స్ అవుతున్నా. ఓకే, మీన్స్ కన్నయ్య కుమార్ని అనుకున్నాడు, తర్వాత ఆజాద్ని అనుకున్నాడు, మనోడు జిగ్నేష్ని అనుకున్నాడు. ఇక నేను పోయి వేరే రాష్ట్రాల వాళ్ళతోని ఇక వాళ్ళకి నేర్పి ఇదంతా దానికంటే అయ్యే లక్షణాలు ఉన్నాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు కదా దయాకర్ అని అట్లా నన్ను సంప్రదించింది. సో మన ఒక హీరోకు కావాల్సిన ఆహార్యము, జీవిత వృత్తం ఇదంతా నాది బేస్ చేసుకొని నా పాత్రను నాతోనే వేయించడం. తర్వాత నేనేం పోరాడుతున్నా అవే. అంటే ఇప్పుడు మీది మీ జీవిత కథనాలా ఎట్లా? మీ నేపథ్యం నేను అద్దంకి దయాకర్ అంటే ఆయన జీవితంలో జరుగుతున్న సంఘటనలు కొన్ని బేస్ చేసుకొని నేను పోరాడుతున్న ఏంటి అవే అంశాలు ఉంటాయి దాంట్లో. సామాజిక అంశాల మీద తీసినటువంటి సామాజిక రాజకీయ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 years ఆఫ్ ఇండియన్ హిస్టరీలో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ది దళిత్ అండ్ బహుజన్, అసలు ఎట్లా ఈ కుల వివక్ష ఇట్లా వచ్చింది అనేది ఒక 7 స్టేజెస్గా ఉంటుంది. అది మూల కథ ఆఫ్ స్టోరీస్ అంటే హిస్టారికల్గా మీ గెటప్స్ అన్ని మారుతుంటాయి. నేను అవి తెలుసుకుంటుంటా. దయాకర్ అంటే తెలుసుకుంటుంటాడు. గద్దర్ వచ్చి చెప్పిపోతాడు, లేకపోతే సుమన్ వచ్చి చెప్పిపోతుంటాడు. అఫ్కోర్స్ ఒక లెవెల్ నేను లెర్నర్ని, ఇంకో లెవెల్లో ఎగ్జిక్యూటర్ని ఉంటాను. కానీ ఇప్పుడు మీరు దాని సినిమా చూసినట్టుగా కాకుండా నేను చేస్తున్న మూమెంట్స్కి మూలం ఉన్నట్టే ఉంటుంది. దయాకర్ రోల్ రియలే కదా అన్నట్టు ఉంటుంది. రియల్ టు రియల్. అంటే ఇక్కడ నేను అడిగేది, ఇప్పుడు నేను స్టోరీ మొత్తం అడిగాను కానీ ఇది తెలంగాణ రిలేటెడ్ సినిమా అనుకోవాలా, లేదా ఒక సామాజిక వర్గంలో జరిగినటువంటి అన్యాయాన్ని ఇండియా కాంటెక్స్ట్, దాని పేరు ఇండియా ఫైల్స్, అది 6 లాంగ్వేజెస్లో వస్తుంది. ప్లస్ మీరు అదే పాన్ ఇండియా సినిమా అని చాలా భారీ బడ్జెట్ అన్నారు. సబ్జెక్ట్ ఇండియా, అదిగా ఇండియా ఫైల్సే. అంటే ఇండియా పరిణామక్రమం, జీవన పరిణామక్రమం బేస్గా వస్తుంటుంది. సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులు ఎట్లయితున్నాయి, దీంట్లో అణిచివేత ఎట్లుంది, వివక్ష ఎట్లున్నది, తర్వాత ప్రభుత్వాల తీరు. ఇప్పుడు మీ సినిమాలో పాటలు, డ్యాన్సులు ఇట్లాంటివి పాటలు ఉంటాయి. గద్దరన్నకు వచ్చాడు, పాడతాడు, ఆయన రూపంలోనే ఎగురుతాడు. గద్దరన్న ఎట్లా ఉంటాడో అట్లనే ఆహార్యం, ఆయన పాటే ఆయనే పాడుకొని పోతాడు. కీరవాణి గారు ఒక పాట పాడిండ్రు, ఆయన సామాజిక విశ్లేషణ మీద ఆయన ఆ పాట చూసిన తర్వాత ఇది మీరు పాడాలి సార్ అని అంటే అది విన్నాడు, మంచిగా అనిపించింది. స్టోరీని కూడా విన్నాక నేను ఇది పాడతా అని చెప్పి తెలుగులో నేను పాడగలను, ఇక మిగతా భాషల్లో మీరు వేరే తెలుగు అయితే నేను పాడతాను, తెలుగు పాడింది. ఇంత బడ్జెట్ మీరు అనుకున్న దానికి మరి ఇప్పటి వరకు? ఇప్పటికైతే 10 దాటింది. అంటే నాకేం కాస్ట్ లేదు, నేనేం రెమ్యునరేషన్ లేదు, మొత్తం ప్రొడక్షన్ కాస్టే ఎక్కువ ఉంటుంది. ఇంకెవరున్నారు మీ ముఖ్య పాత్రల్లో? సుమన్ గారు ఉంటారు, మకరం దేశపాండే, మన ఇంద్రజ, మన ఎవరు శుభలేఖ సుధాకర్, ఇంకా మన తెలుగు దాంట్లో రవి ఉంటాడు, హిమజ, ఇట్లా కొంతమంది మామూలు ఇప్పుడు అందరు అగుపడే పాత్రలు ఎట్లా ఉంటాయో వాళ్ళు కొంతమంది ఉన్నారు. మేజర్గా దానికి ఆగుపట్టు గద్దరన్న స్టోరీ కొంచెం హెల్ప్ చేసిండు. ఓకే, అందశ్రీ కూడా కొంత దాన్ని చూసిండు, చూసి ఇక్కడ ఇట్లా ఉంటే బాగుంటుంది అని. తర్వాత కొంతమంది
దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు కూడా దాన్ని సజెస్ట్ చేసిండ్రు. కాకపోతే ఏంటంటే గదరన్న కొంచెం దగ్గర ఉండి దాని కేర్ తీసుకొని ఎక్కడ ఏ చరిత్రకు సాక్ష్యాలు చాలా పటిష్టంగా ఉండాలి. చెప్పేది చరిత్రకు ఆధారాలు లేదనుకో అది ఫిజిల్ అవుట్ అవుతుంది. అట్లా కొంచెం ఆయన కాన్సన్ట్రేట్ చేసి తనే కీరవాణి గారితో మాట్లాడి మ్యూజిక్ తనే సెట్ చేయించి తర్వాత తను కొంచెం మూమెంట్ అప్పటి వరకు డబ్బింగ్ ఇవన్నీ అయిపోయినా కూడా ఫినిష్ కాలే తను చనిపోయేంత వరకు. ఎప్పుడు కంప్లీట్ అవుద్ది మరి, ఎప్పుడు రిలీజ్? కంప్లీట్ అయింది మేబీ ఇప్పుడు ఇక జనవరి, అసలు డిసెంబర్ అనుకున్నాం కానీ జనవరి ఫిబ్రవరిలో కావాలి. ఏంటంటే నేషనల్ వైడ్గా కూడా కొన్ని రాజకీయ పక్షాలు కూడా ఇప్పుడు తమిళనాడు తమిళ్ వెర్షన్ వాళ్ళకి స్టాలిన్ వాళ్ళ ఫ్యామిలీకి చూపిస్తున్నాం. ఇటు కన్నడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇప్పుడు అస్సాం భోజ్పురి ఇవి రెండు ఇట్లలో కూడా ఎడిషనల్గా అవుతున్నది. అంటే ఏంటంటే ఇక టైం వచ్చింది, దానిది కరెక్ట్ టైం వచ్చింది. యాక్చువల్గా నేను అనుకున్న బీహార్ ఎలక్షన్స్ కంటే ముందే రిలీజ్ అనుకున్నాం కానీ ఇక మేము ఏదో పనులలో పడము. తర్వాత కొంత డెవలప్మెంట్స్ అయినాయి, వాటిని ఎడిషన్ చేయడం వల్ల కూడా గ్రాఫిక్స్కి ఎక్కువ టైం పడుతుంది కదా బాగా. ఇప్పుడు ఏ వచ్చినా కూడా కొంత టిపికల్గానే ఉంది. మనం చేసే పని ఒక 61 డేస్లో అయిపోయింది కానీ ఇదంతా 2Dని మళ్ళీ ఏఐకి చేయాల్సి వచ్చింది. 2Dకి చాలా రిస్క్ చేసిండ్రు. సో ఇప్పుడు ఏఐతో నేను ఈజీ అయిపోయింది. థియేటర్లో మీరు ప్లానింగ్ ఉంది? నేను అనుకుంటున్నా అన్ని రాష్ట్రాలతో కలిపి ఎక్కువనే అవుతుంది, థియేటర్లు అనే దానికంటే కూడా ఎక్కువనే అవుతుంది. కానీ ఆయా రాష్ట్రాలతో ఇప్పుడు యూపీ ఉందనుకోండి, అక్కడ ఉన్న అఖిలేష్ గారితో ఇట్లా మాట్లాడడం ఇట్లా కొన్ని చేస్తున్నాడు. అది మురళి గారు ఆ పనిలోనే ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఈ సినిమా రంగంలో మీరైతే ఇది ఫస్ట్ టైమా మీరు యాక్టింగ్? ఇంతకుముందు ఏమైనా చేశారు? మళ్ళీ దీన్ని కొనసాగిస్తారా లేదా దీంతో ఆపేస్తారా సినిమా? మంచి ఆపర్చునిటీస్ ఉంటే, మంచి చారిత్రక నేపథ్యం ఉంటే చేయొచ్చు. భీమ్ బోస్ అనేది కూడా ఒక ప్రణాళిక చేసిండ్రు కానీ ఇప్పుడు నేను నా కెరీర్ మీద ఏమంటే ఎమ్మెల్సీ రావడం ఇదంతా బీజీ. భీమ్ బోస్ అంటే ఇదే అంబేద్కర్ సుభాష్ చంద్రబోస్ న్యాచురల్ పాత్రలు బయట ఉంటే. ఇప్పుడు మన దళపతి తీస్తే ఎట్లా మహాభారతాన్ని జర్నలైజ్ చేసినట్టుగానే అంబేద్కర్ బ్రిటిష్ వైపు ఉంటాడు, సుభాష్ చంద్రబోస్ జర్మనీ వైపు ఉంటాడు. సెకండ్ వరల్డ్ వార్లో ఒకరు గెలుస్తారు, ఒకరు ఓరుతారు. కానీ ఇవి 2 ఇండియన్ బ్యూటిఫుల్ మైండ్స్. ఇంటర్నేషనల్గా ఎట్లా ఉంది ఇండియన్ మైండ్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒక ఆలోచన ఉంది. బట్ ఇక కొంచెం ఫ్రీ అయితే దాని మీద వర్కౌట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం దయాకర్ రాజకీయాలు వదిలేసి సినిమాలకు పోయిందనే కాడికి వస్తుంది. దయాకర్ గారు రాజకీయాల్లోకి వచ్చేద్దాం. రాజకీయాలకు ముందు తెలంగాణ ఉద్యమంలోకి వద్దాం. మీరు తెలంగాణ ఉద్యమంలో నేను ప్రత్యక్షంగా చూశాను, చాలా కీ రోల్ పోషించినటువంటి వారే. అయితే మీరు ఆ ఉద్యమంలో మీకు గుర్తుండిపోయే సంఘటన, ఆ తెలంగాణ ఉద్యమం అంతా తీసుకుంటే మీకు మీరుగా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసిన ఒక ఉద్యమ కార్యాచరణ ఏంటి అంటే ఏం చెప్తారు? రాష్ట్రపతి అభ్యర్థిని నేను ఒక్కరిని అడ్డుకోవడం మీ అందరికి కూడా తెలుసు. 3 కెమెరాలు పంపించలేక మీరు పడ్డ తిప్పలు కూడా తెలుసు. అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయలే. అప్పుడు కేకే గారు ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్ ఉండే. ఎయిర్పోర్ట్ కాడ దిగంగానే ఆడ అడ్డుకోవడం జరిగింది. అమ్మాయి ఇక్కడ అయిపోయింది దయాకర్ది. అప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్కి మద్దతు చెప్తున్నది, వాళ్ళు అపోజ్ చేయలేదు. జేఏసీ నిర్ణయం తీసుకోలేదు. కానీ దయాకర్ ప్రకటించింది. ఎందుకు ప్రకటించినది పెద్ద చర్చ ఆ రోజు. అక్కడి నుంచి ఆయన ఏమైంది, అసెంబ్లీకి వచ్చింది. అసెంబ్లీ కాడికి వచ్చారు, గన్ పార్క్ కాడ పోయి అరే ఏంది మీరు అందరు మంచుకున్నారు, వీళ్ళెవరు నన్ను అడ్డుకుంటున్నారు ఆయన ఒక అసహనం కేకే గారితో. అంటే దయాకర్ ఇట్లా తెలంగాణ మూమెంట్ లీడర్ అంటే అరే టీఆర్ఎస్ చెప్పినా వినడా అంటే ఇక టీఆర్ఎస్ కాదు ఆయన అంటే. మరి జేఏసీ చెప్తే వినరా అంటే జేఏసీ చెప్పినా ఇండిపెండెంట్గా ఉంటాడు, జేఏసీ నిర్ణయం తీసుకోలేదు ఏమి కాబట్టి చేసినని. థర్డ్ ఆయన షెల్టర్ కోసం తాజ్ కృష్ణ కాడికి వచ్చిండు. అక్కడ వీళ్ళు డైవర్ట్ చేసుకున్నారు ప్రోగ్రామ్ పిల్లలు. అంటే అసలు అది ఎవరు దానికి ఆలోచన? అంటే ముప్పేట దాడి చేయాలని ఆలోచనకు మూలము మిలియన్ మార్చ్ అప్పుడు కూడా చాలా స్ట్రాటజిక్గా చేసినాం. మీ ఊహలకు అందని ప్లేసుల నుంచి జనం వచ్చిండ్రు. అసలే ఏ విధంగా మిలియన్ మార్చ్ ఆ వేదిక మీదకి ఇంతమంది ఎట్లా వచ్చిండ్రు. ట్యాంక్ బండ్ మీద ఉన్నప్పుడు నేను అప్పటికి ఒక ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మన పోలీస్ కమిషనర్ వచ్చే ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఎవరిని రానియం, అసలు ఇక్కడ అడుగే పెట్టినేమన్నా. అది 11:30 ఆ టైం అయి ఉంటుంది. చేస్తే 1:30కి వచ్చేసరికి అసలు అదో పెద్ద బహిరంగ సభ.
అట్లా ఒక ప్లాన్ వేసేటప్పుడు నేను ఉన్నా కాబట్టి ఇదే ప్లాన్ దీనికి చేస్తే ఎట్లుంటుంది అని. అదేమో నిర్బంధం నుంచి వచ్చిన తెగింపు. అట్లా సరే నా మీద కూడా ఏకెక్క అన్నప్పుడు ఏకైక. అయితే మన సెంట్రల్ జోన్ డీసీపీ ఉంటుండే నన్ను నేను ఫ్రీగా ఉండేది, నేను ఎక్కడనో ఉంటుంటే నన్ను అబ్జర్వ్ చేసుకో. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, నార్త్ తెలంగాణ వాళ్ళంతా ఎయిర్పోర్ట్, హైదరాబాద్ వాళ్ళంతా గన్ పార్క్, ఈ సౌత్ తెలంగాణ వాళ్ళంతా తాజ్ కృష్ణ. ఇక అయిపోయిందని ఒక్కసారి అడ్డుకుంటారు అనుకొని. ఇక మళ్ళీ వీళ్ళు ఎట్లా మనోడు కమలాసన్ ఎవరు ఉండి అప్పుడు చేసింది. అరే ఈ అమ్మ ఏదో వరుస బాంబులు పెట్టినట్టు నువ్వు ఇంకేమైనా ఉన్నాయా చెప్పంటాడు 5 o'clock. ఆయన వెళ్ళిపోతుండు అని అంటే ఇక సరే వాళ్ళు 3 నేనైతే వాళ్ళకి మనము ఇట్లా చేయాలి అని అన్నా కానీ ఎక్కడెక్కడ ఏమైనా వారించలేదా ఇటు కోదండరామ్ గారు కానీ ఇటు టీఆర్ఎస్ నుంచి లీడర్లు కానీ ఫోన్లు చేసి ఎందుకు ఇట్లా కాంగ్రెస్ నుంచి కానీ ఏమైనా లేదా? అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ చేయడం వల్ల, టీఆర్ఎస్ ఐడియల్గా ఉండడం వల్ల మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. కానీ నేను దీన్ని ఒక ఎత్తుగడగానే వాడిన. వచ్చింది ఇది ఆ ప్రోగ్రామ్ తర్వాత మీకు ప్రజల్లో కావచ్చు, ఇటు జేఏసీలో కావచ్చు, అంటే ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నారు కదా, మరి కోరికలు కూడా ఉన్నాయి కదా తెలంగాణ వాళ్ళే చేయాలని ఒక పాజిటివ్గా పోయింది. అందరూ చాలామందికి అది ఉద్దేశం ఉన్నా కూడా అది వాళ్ళు చేయలేని పని కాబట్టి నేను చేయడం వల్ల నాకు అది ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. అది తర్వాత ఎక్కువ ఏంటి మన సాగరహారం కూడా వెల్ ప్లాన్డ్. అది కేసీఆర్ లేకున్నా కూడా సక్సెస్ చేయగలిగినాం. అది కోదండరామ్ గారిని ఒప్పించి మరి తర్వాత హరీష్ ఈటెల రాజేందర్ జాయిన్ అయింది. కానీ పద్మనాభం ఉన్నాడు కొంచెం మొదటి నుంచి, పద్మారావు బాగానే కోఆపరేట్ చేసిండు. అది నేను, శ్రీనివాస్ గౌడ్ గారు, మల్లెపల్లి లక్ష్మయ్య గారు సీరియస్గా కోదండరామ్ గారిని ఇక ఒత్తిడి తెచ్చి, ఎందుకంటే మిలియన్ మార్చ్ అప్పుడు అందరం వెనకకు పోయినామనే ఫీలింగ్ ఉండే. కోదండరామ్ గారు మిలియన్ మార్చ్ అందరం చేద్దామన్నారు, నన్ను ముద్దాయం చేసి మీరు అందరూ మంచిగా ఏమన్నాడు ఒక పదం, ముందుకు బొమ్మంటారు కొంకులు నరికేసి తిరిగి నన్ను ఒంటరిని చేసిండ్రు. ఇప్పుడు సాగరహారం కూడా అట్నే చేస్తేనే నేను ఒప్పుకోను బాబు అన్నాడు. లేదు చేద్దాము ఈసారి ఉంటామని చెప్పిన. సరే సాగరహారంతో కేసీఆర్కు కోదండరామ్కు కొంత మిలియన్ మార్చ్తో గ్యాప్ వచ్చిందని స్వామిగౌడ్ చైర్మన్ వరకు నడిచింది. అది దాన్ని ఆపడంలో నేను క్రియాశీలకంగా ఉన్నా. కేసీఆర్ని నేరుగానే రోజు కత్తి పద్మారావు మన కత్తి వెంకటస్వామి గారు పెట్టిన మీటింగ్లే అన్న, ఈ వైరుధ్యం నెగిటివ్ పోతుందని చెప్పి డేర్ చేసి మీకు అందరికీ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చినప్పుడు నేను వాళ్ళిద్దరు కలుస్తారు కలుపుతామని, ఎవ్వరు కలిపే ప్రయత్నం చేయలే. చివరికి నేనే తిట్లు పడుకుంటూ వాళ్ళిద్దరిని కలపాల్సి వచ్చింది. అంతే అంటావా అన్నాడు. ఎంతకైనా మీరు కలిసే ఉండడం మంచిదని. కానీ సాగరహారం తర్వాత కొంత రాజకీయ గ్యాప్ వచ్చినట్టుంది. అయితే ఈ తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు అటు కోదండరామ్ గారు ఒక ఫేస్, ఇటువైపు కేసీఆర్ గారు ఒక ఫేస్. మీరు చూసేటప్పుడు ఎట్లా చూస్తారు? అంటే ఒక్కొక్కరి వ్యూహం ఒక్కొక్కరి, ఇప్పుడు మీరు అన్నట్లు సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ అన్న టైప్లోనే వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగంగానే ప్రవర్తించినారు. దాన్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్ పొలిటిసైజ్ చేయడంలో దిట్ట, దాన్ని కోఆర్డినేట్ చేయడంలో కోదండరామ్ దిట్ట అయిండు. ఇప్పుడు ఈయన ఒక నిర్ణయం తీసేసుకుంటాడు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉండొద్దని అంటాడు, అది ఆయన రాజకీయ నిర్ణయం. కానీ జేఏసీ చైర్మన్గా అందరు ఉండాలి ఈయనకు, దీన్ని ఎట్లా చేయాలి? మళ్ళీ వీళ్ళందరిని ఒప్పియాలి, టీడీపీ నుంచి వెళ్ళగొట్టిన అదొక పొలిటికల్ బ్యారియరే కదా. నలిగిపోయింది కోదండరామ్ గారు అనమాట. మళ్ళీ ఇది కోఆర్డినేషన్ బాధ్యత అంతా మళ్ళీ ఈయనని ఎట్లా ప్యాసిఫై చేయాలి? మళ్ళీ జేఏసీ వాళ్ళందరూ కూడా కోదండరామ్ మళ్ళీ ఫెయిల్యూర్ కావద్దు. అంటే జేఏసీ ఫెయిల్యూర్ అవుతుంది కదా, కోదండరామ్ కోఆర్డినేషన్ ఫెయిల్యూర్ అయిందంటే మనోడు నిర్ణయం తీసుకునేది. ఇక ఇప్పుడు అట్లనే జాగో బాగో గోంగూర పొంటి కూర పంచాయతీలు అన్నీ వచ్చినప్పుడల్లా మేము తిప్పలు పడేది. దాన్ని ఎట్లా అది కేసీఆర్ స్టేట్మెంట్గా ఎస్టాబ్లిష్ చేసి జేఏసీ స్టాండ్ ఇది అన్నట్టుగా. తర్వాత ఆంధ్ర ప్రజలకు కానీ ఆంధ్ర నాయకులకు కానీ తెలంగాణ ఉద్యమం వ్యతిరేకం కాదని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికేమో కోదండరామ్ గారు ఒక లీవరేజ్ ఆపరేషన్ చేస్తుండే. కేసీఆర్ ఏమో ఇక ఆయన కట్ట తెంచినట్టే, ఇటు పట్టే నేను అటు పట్టే అన్నట్టే ఆయన చేస్తుండే. సో ఆయన వైపు ఆయన కరెక్ట్గా అనిపించేది. కానీ ఉద్యమ ప్రయోజనాలని తన కొరకు వినియోగించుకోవడంలో సఫలీకృతమైన ఉద్యమాన్ని ఫెయిల్ కాకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉండేది. ఎప్పుడు ఈ ధర్మ సందేహం వచ్చింది? 100 ఎమ్మెల్యేలు 15 ఎంపీలన్నీ కరీంనగర్ డిక్లరేషన్ తీసుకున్న తర్వాత జేఏసీ పునరాలోచనలో పడ్డారు. సో ఆయన లైన్ ఆయన యాప్ట్ చేసుకున్నాడు. సో ఇక నా వల్ల కాదు,
నేను రాజకీయంగా పోవాలి, అవసరమైతే ఎవరితోనైనా కలిసిపోవాలి. 100 సీట్లు వస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అవుతుంది కదా కంపల్సరీ. 15 ఎంపీలు వస్తే సెంటర్లో క్రూషియల్గా అవుతాడని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఒక రాజకీయ పార్టీ తీసుకుంటుంది. కానీ జేఏసీకి ప్రోగ్రామ్, పొలిటికల్ ప్రోగ్రామ్ లేదు కదా. జేఏసీ లక్ష్యం ఏంది? తెలంగాణ సాధనే. అప్పుడు వచ్చిందే సకల జనుల ఏమంటారు మీటింగ్, సమ్మె కాదు, సకల జనుల బేరీ, సకల జన బేరీ, మన నిజాం కాలేజ్ గ్రౌండ్. అటు తర్వాత అక్కడి నుంచి ఆయన పొలిటికల్ స్టాండ్ తీసుకుండు మళ్ళీ కేసీఆర్. ఆ నుంచే సంసద్ యాత్ర వచ్చింది, ఆ నుంచే ఏంది సడక్ బంద్ 2 వచ్చింది, దాని నుంచే ఈ సాగరారం వచ్చింది సెప్టెంబర్ 30, 2013. ఈ ప్రోగ్రామ్స్లో ఇన్యాక్టివ్గా లేడు కానీ యాక్టివ్గా లేడు కేసీఆర్. అంటే ఆయన అప్పటికే ఒక నిర్ణయం తీసుకొని ఢిల్లీలో తను కాంగ్రెస్తో మంతనాలు జరుపుకుంటుండు, కాంగ్రెస్ కాకపోతే బీజేపీ ఎట్లా అనే ఆలోచనలు ఆయన ఉంటే, ఒక పొలిటికల్ పార్టీ అది బతకాలి, ఉద్యమం చేయబట్టి ఆయనను కార్నర్ చేస్తారని అనుకున్నాడు కాబట్టి ఆయన పొలిటికల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్కి పోయింది. మరి మూమెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అట్లాంటప్పుడు మేము బ్లంట్గా బీఆర్ఎస్కు చేయలేము, కాంగ్రెస్కు చేయలేము, ఇంకో పార్టీకి మేము చేయలేము. తెలంగాణ మా లక్ష్యం కాబట్టి ఇట్లా డిసైడ్ చేసినప్పుడు మేము కోదండరామ్ గారిని సీరియస్గా ఒక 5-6 సీరియస్గా, ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొంతమంది బీఆర్ఎస్తో ఉన్నారు, కొంతమంది న్యూట్రల్గా ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ వైపు ఉండొచ్చు కాక, కొంతమంది ఎటు లేరు, తెలంగాణ వైపే ఉన్నారు. ఆ నిర్ణయం నేను అనుకుంటా కేసీఆర్ కొంత దయాకర్ పట్ల వ్యతిరేకత రావచ్చు, నా మనిషి అయితే కాడు కదా అని. వాస్తవానికి నేను ఉద్యమం మనిషినే. నేను ముందు నుంచి కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు, గద్దర్ గారు వాళ్ళు కొంత నన్ను, ఇంకా ఫస్ట్లో కాంగ్రెస్లో ఉన్న పెద్దలు కొంతమంది నన్ను సపోర్ట్ చేసేటోళ్ళు సంఘంగా. కానీ దయాకర్ ఉద్యమంలోకి వచ్చినాక ఒక శక్తి అయిండు. శక్తి ఎటు లేదు, శక్తి తెలంగాణకు ఉపయోగపడ్డది. నా వ్యక్తిగత స్వార్థం కొరకైతే నేను కేసీఆర్ వైపు, కాంగ్రెస్ వైపు పోగలను. కానీ అప్పుడు మేము న్యూట్రల్గా ఉండడాన్ని చూసిన తర్వాత సోనియా గాంధీ గారు ఢిల్లీలో అందరం మేము కలిసినప్పుడు అందరిని పిలిచింది, మమ్మల్ని కూడా, నన్ను కూడా స్పెషల్గా, నువ్వు చిన్నపిల్లగా ఉన్నావు, కెరీర్ కాంగ్రెస్ ఎంచుకో అన్నది. సరే అమ్మ కేసీఆర్ని కూడా పట్టుకొస్తా, సోనియా గాంధీ గారి సలహా మేరకు మీరు కాంగ్రెస్లో జాయిన్ అన్నది అందరిని అడిగింది, చాలా 2-3 అడిగింది ఆడ ఉన్నప్పుడు. కొంచెం నేను స్పెషల్ కదా, గారిని అడగలేదా ఆయన? కోదండరామ్ గారిని కూడా రమ్మన్నాడు. ఆయన రాజకీయం అనుకోలే. తర్వాత దిగ్విజయ్ సింగ్ గారు లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో ఎవరెవరు రాజకీయాలకు వస్తారో వాళ్ళు పేర్లు ఇవ్వమన్నప్పుడు నేను పేరు ఇచ్చిన. నేనేంది కేసీఆర్ని కూడా కాంగ్రెస్లోకి తీసుకుపోవాలని ఒక ప్రయత్నం చేసిన, వ్యక్తిగతంగా చేసి. కేసీఆర్ లాంటి లీడర్ని అప్పుడు యంగ్గా ఒక కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి కూడా చేసిన ఆ ప్రయత్నం. అయితే అదేంటంటే వాళ్ళ ప్రపోజల్స్ వేరు ఉండే, పీసీసీఆర్, సిఎల్పి ఇట్లా ఇవ్వాలనేది. కాంగ్రెస్ ఏంది అప్పుడు ఎంతమందిని అడిగారు? ఇక అది బహిరంగ రహస్యమే, కాకపోతే ఇక మీరు, నేను 2-3 ఏఐసిసి పెద్దల్ని కూడా పోయినప్పుడు అడిగిన. ముఖ్యంగా రాజు గారు, కుప్పల రాజు గారు వాళ్ళు విలీనం అంటుండ్రు కదా, ఎట్లా ఉంటుందో ఒకసారి కనుక్కుంటే మంచిది. విలీనానికి వస్తారా, శల్యశారథ్యమేనా అని తెలుసుకోవడానికి కూడా పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది కదా. అప్పుడు కేకే కమిటీ ఆయన వేసిండు కేసీఆర్ గారు. వీళ్ళేమో ఇంటర్నల్గా ఎవరెవరు ఉన్నారో, మరి కేసీఆర్ విలీనం చేస్తా అన్నాడు కదా, మరి తెలంగాణ ఇచ్చినాం కదా, మరి వస్తాడేమో అడగాని ఇట్లా అడిగిన తర్వాత ఎందుకు కవిత కూడా ఆ ప్రయత్నం చేసింది. అప్పుడు నేను తన అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం కొరకని పోరాటం చేసిన క్రమంలోనే ఢిల్లీకి మన రామ్విలాస్ పాస్వాన్ గారిని కలవడానికి పోయినప్పుడు 2-3 పెద్దలు అడిగిండ్రు, మరి ఏంటి ఇచ్చిండ్రు కదా ఏంటి అని. ఈయన డిమాండ్లు రాజకీయంగా సేమ్, రాజకీయంగా తను ఎట్లా ఎదగాలనేది ఆయనకు ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి పదవి అడుగుతాడు, సిఎల్పి లీడర్ అడుగుతాడు, లేకపోతే పీసీసీ అడుగుతాడు. కాంగ్రెస్లో మరి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కదా, మరి ఆయన నిర్ణయం తీసుకొని చెప్తే ఏఐసిసి ప్రెసిడెంట్ ఆల్వేస్ రాటిఫై చేసే వాళ్ళే. నిర్ణయం తీసుకునేదంతా కింది స్థాయి ఆలోచన ప్రకారమే నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. ఆడ ఏదో గ్యాప్ వచ్చింది వాళ్ళకి. అంటే బయట తెలిసిందే, సోనియా గాంధీ గారితో చర్చ జరపకుండా, అగ్రనాయకత్వంతో కాకుండా దిగ్విజయ్ సింగ్ని కలవమండం ఏంటి అన్న ఒక, అంటే వారు జేఏసీ కలిసిన తర్వాత కేసీఆర్ గారు ఫ్యామిలీతో కలిసినప్పుడు కూడా వాళ్ళకి చెప్పి ఉంటుంది ఆమె. మమ్మల్ని మాత్రం అడిగింది, మీరందరూ మీ కెరీర్ను రాజకీయాలుగా అనుకుంటే మాకు రండి అని అడిగింది ఆమె. అందరిని అడిగింది, కొంతమందిని స్పెసిఫిక్గా కూడా అడిగే ప్రయత్నం చేసింది. అప్పుడున్న టైం ప్రకారం ఒక 15 గంట 20 నిమిషాలు కలిసినాం మేము. సో అది కేసీఆర్ గారిని కూడా అడిగి ఉంటుంది. తర్వాత నేను ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలవాలని ఒక సందర్భంలో కలిసినప్పుడు ఇట్లా
కేసీఆర్ ఓడిపోయినాము, కేసీఆర్ రాలేకపోయింది, ఇట్లా జరిగిందమ్మా అంటే మనం తెలంగాణ ప్రజల కోసం ఇచ్చినాం. ప్రజల కోసం కొట్లాడండి. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉండేట్లు కొట్టిన, కాంగ్రెస్లో ఉండేట్నే కొట్లాడండి, అమ్మాయి హ్యాపీ. లేకపోతే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా పోయి తెలంగాణలో అందరూ మోసం చేసిరని ఇది రావద్దు కదా పార్టీకి కూడా. దయాకర్ లాంటి వాడు ఉన్నాడు ఆ రోజుల్లో. కాంగ్రెస్ అంటే మాట్లాడేటోళ్ళే లేరు. ఓకే, అవును. కాంగ్రెస్ పార్టీ 2014 ఓడిపోయిన తర్వాత మీరు నమ్మరు, పొన్నాల లక్ష్మయ్య గారు, నేను, శ్రవణ్, ఇంకో ఇద్దరు ముగ్గురు ఒక 1 ఇయర్. మళ్ళీ పొన్నాల లక్ష్మయ్య గారి మీద అప్పుడు దాడి జరిగిన తర్వాత ఉత్తమ్ గారు వచ్చినాక మళ్ళీ యాక్టివిటీస్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు అసలు ఒక రకమైన ఇక రోషయ్య గారిదే గుర్తు తెచ్చింది మిత్రుడు ఒక ఆయన. రోషయ్య గారు, గాంధీ భవన్, ప్రెస్ మీటు, కుక్క. అప్పుడు ఎట్లా దూరదర్శన్, ఈటీవీ, TV9 ఇంతేనట్టుగా మీడియా వాళ్ళు వస్తే ఉండేనట. అట్లనే ఉండేది. మేము అని కొంతమంది అడుగుతుంటారే, దాకర్ నువ్వు కొంచెం తెలివి కల్లోను అనుకున్నా కానీ ఏందా ఇట్లా అనేది డిబేట్స్కి పోయినప్పుడు. ఏం సార్ అని అంటే బ్రేక్లో అప్పుడు ఇప్పుడు తెలివైన రాజకీయం చెయ్యి, కాంగ్రెస్లో ఇంకేమున్నది, ఎటో ఒక్కాయ చూసుకో అంటే. సార్ ఇప్పుడు నేను రాజకీయాలకే రావాలనుకోలే. తర్వాత నాకు ఆ సందర్భం ఏంటంటే సోనియా గాంధీ గారు ఆడ అన్నట్టుగానే ఆమె 12 మంది ఎంపీలను ఫస్ట్ డిక్లేర్ చేసేటప్పుడు నాది, గజలకాంతంది, క్రిషాంక్ది డిక్లేర్, క్రిషాంక్, గజలకాంతం, దర్వెల్లన్, వీళ్ళది డిక్లేర్ చేసింది 4 ఎమ్మెల్యేలు. తుంగతుర్తి నుంచి నాది, గజలకాంతం చొప్పదండి, క్రిషాంక్ కంటోన్మెంట్, దర్వెల్లన్ అది సిరిసిల్ల. 12 ఎంపీలతో పాటు 4 ఎమ్మెల్యేలు ప్రకటించింది ఆమె. సరే లోకల్ రాజకీయాల్లో ఏమైంది, జేఎస్ వాళ్ళు ఇప్పుడు వస్తే టికెట్లు ఇవ్వాలి నాది అని చెప్పేసి ఏదో చేసిన తర్వాత మా టికెట్లను ఆ ప్లేస్లలో రీప్లేస్ వేరేటోళ్ళు అయ్యాయి లిస్ట్ వచ్చేటప్పుడు. ఆ రాత్రి మళ్ళీ మార్నింగ్ మీరు 10 o'clock ఏసీసీ ఆఫీస్ కాడ ఉండాలని పిలిపించింది ఆమె. మేము 10కి పోయేసరికి టెన్షన్గా ఉన్నది ఆడ అమ్మ. పిలిచి టిఫిన్ పెట్టి, ఫ్రూట్స్ పెట్టి, డోంట్ వరీ ఐఎమ్ హియర్, నేనున్నా, నేను చెప్పినా కదా, నేను మాట ఇస్తే నేను చేస్తా, వాళ్ళు బీ ఫామ్ ఇవ్వకపోతే నేను ఏ ఫామ్ ఇచ్చి పంపిస్తాను అంటది. మేమేంది మమ్మల్ని ఒప్పిస్తుందేమో, ఈసారి ఇవ్వలేకపోయినా మీకు ఎమ్మెల్సీలు ఇస్తాను, లేకపోతే ఇంకేదో ఆల్టర్నేట్ చేస్తా, మీరు రండి అని పిలిపించినట్టు. బుజ్జగింపులు ఉంటాయి కదా కొంతమంది టికెట్లు పోతే. తెల్లారి కాదు, నెక్స్ట్ డే మళ్ళీ నామినేషన్ లాస్ట్ డే. బీ ఫామ్ అప్పటికి మనం ఇచ్చేయాలి, ఇవ్వకపోతే మళ్ళీ అది ఎవరికి డిక్లేర్ అవుతుందో అది అవుతుంది. ఆ రాత్రికి ఒక్కరోజు గ్యాప్ ఉంటే పిలిపించేసి మళ్ళీ 2 గంటలకు పంపించేసి మీరు వెళ్ళిపోండి అనగానే మేము దిగేసరికి టికెట్లు అనౌన్స్ అయినాయి. రాత్రి 12 గంటలకు ఎప్పుడో బీ ఫామ్ తీసుకొని వచ్చినాం. అంటే అంత కమిట్మెంట్ ఆమెలో చూసినా కాబట్టి ఇంత కష్టపడి నాకు టికెట్ ఇస్తే, నేను అసలు కాంగ్రెస్లో ఆ రోజు టికెట్ ఇస్తాను కూడా ఆయన నన్ను జాయిన్ చేసుకోలేదు. మా దామోదర నరసింహ గారు తీసుకొని పోయినరు. అయితే నెక్స్ట్ టైం కూడా రాహుల్ గాంధీ గారు అట్నే, అరే 2300తో ఓడిపోయిండు, ఆయన ఎందుకు టికెట్ అడుగుతలేడు అనేటట్టుగా ఒక ఫోన్ వచ్చింది. నేను ఎప్పుడు ఎక్కడో మన గోకర్ణలో పితృవైపు పూజలను చేసుకుంటూ పోయి అక్కడ రాహుల్ గాంధీ ఆఫీస్ నుంచి వచ్చింది మార్నింగ్ ఉండాలని. ఎందుకు అంటే ఇక అదొక కొంత రభస అయింది. సరే నేను ఇది డీల్ చేస్తాను, ఆయన పిలిపించింది నన్ను కంటెస్ట్ చేస్తలేవా అని అంటే ఇస్తే చేస్తాను, ఎంపీగా చేస్తావా అన్నాడు. ఏది ఇస్తే అది, ఇవ్వకపోతే నువ్వు పని చేయమంటే పోయి పని చేస్తా. ఇట్లనే ఇక 3వ దఫా ఎందుకు మరి టికెట్ మీకు క్యాన్సిల్ అయింది, ఎవరు అడ్డం పడ్డారు ఇక్కడ? లాస్ట్ టైం నాకు తెలిసి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారి కోటలో అది తీసుకున్నట్టుంది. నాకు ఫైనల్ అయ్యి ఉండే, అది నాకు తెలుసు ఏం జరుగుతుంది అనేది కూడా. ఆ గొప్పంతేనైనా వాళ్ళ మీద పరుషంగా మాట్లాడినటువంటి, ఇప్పుడు తనను సీట్ తీసుకోమన్నప్పుడు తనకి ఇష్టమైన వాళ్ళని తీసుకుంటాడు కదా, అదే రాజగోపాల్ రెడ్డి గారు ఫస్ట్ టైం సెకండ్ టైం నాకు సపోర్ట్ చేసింది. ఎక్కడ చేరింది మరి? ఇప్పుడు మునుగోడు ఎన్నికల నుంచే కదా, ఆయన బీజేపీకి పోయినాకనే కదా. అప్పుడు నేను బీజేపీ మీన్స్ ఇప్పుడు పార్టీ ఐడియాలజీ, వారు బీజేపీ, నేను కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ మా కాంగ్రెస్కి వచ్చింది, మళ్ళీ మేము అన్నదమ్ములు లెక్కనే ఉంటాం. మధ్యలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వైరల్ అయ్యాయి. అసలు ఏంటది, దాని వెనుక సీఎం రేవంత్ రెడ్డి గారు ఉండి మాట్లాడించారు, ఆయన మనిషి కాబట్టి మాట్లాడారు అనేది? నేను ఎట్లా ఉంటుంది నీకు మూమెంట్లో కూడా చూసినావు కదా, ఎప్పుడు ఏం చేయాలనో చేసేటువంటి మూమెంట్లో కూడా
మీరంతా ఇన్నర్ రాసేటప్పుడు గుర్తుంది కదా, లయ తప్పుతుంది గతి తప్పుతుంది అంటే నేను సీరియస్గానే కేసీఆర్ ఉండని. కేసీఆర్ 2-3 సార్లు నన్ను దబాయించింది కూడా మూమెంట్ టైంలో. దయాకర్ మీరు అట్లా ఇట్లా 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 అని దబాయించింది. అంటే మీ పరుషంగా మాట్లాడడం అనేది ఇక మీ పరుషము సందర్భం కూడా. ఇప్పుడు మూమెంట్లో నాది వాయిస్ చాలా ఎంత బలంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ కొరకు 10 సంవత్సరాలు కష్టపడి ఎవరు లేనప్పుడు ఎంత పని చేసినామో నాకు తెలుసు. ఎన్ని అవమానాలు పడ్డామో, ఎన్ని బెదిరింపులు ఎదుర్కొన్నామో. కేసీఆర్ లాంటి కామెంట్ చేయాలంటేనే భయపడే రోజుల్లో కేసీఆర్ని ఏమన్నా నీకు తెలుసు. ఏది మన సిపిఎం పాదయాత్ర ముగింపు సభలు. ఎందుకంటే కేసీఆర్ మాకేం చేయలే, కేసీఆర్కి మేము చేసినాం మూమెంట్లో. ఎందుకు? కేసీఆర్ నాకేం టికెట్ ఇవ్వలేదు, నాకేం రాజకీయంగా అవకాశం కల్పలేదు. కేసీఆర్ చేసే రాజకీయ ఉద్యమానికి నాలాంటి కూడా తనకు సహకరించిండు. కాబట్టి నేను ఎప్పుడు ఆయననేమి దబాయించలే, వ్యతిరేకించలేదు. కానీ అట్లని చెప్పి ఆయన చెప్పినట్టు చేయలే. మూమెంట్ ఎట్లా చెప్తే అట్నే చేసిన. మీకెవరు పార్టీలో గాడ్ ఫాదర్? ఇప్పుడు చాలామంది సీఎం రేవంత్ రెడ్డి మనిషి అన్నటువంటి ఒక బ్రాండ్ అయితే చెప్పి ఇప్పుడు రేవంత్ అన్న వచ్చిన తర్వాత నుంచి అయితే ఎక్కువ నేను రేవంత్ అన్నతోనే ఉన్న, ఆయన చెప్పినట్టే విన్నా. అంతకుముందు దామోదర నరసింహ గారితోనే ఉండేది. ఎప్పుడు నేను ఇప్పటికీ ఉంటా దామన్నతోనే, మేమేం పెద్ద వేరు కాదు. కానీ నన్ను ఇన్స్పైర్ చేసే వాళ్ళల్లో ఎక్కువ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఉంటారు. రాహుల్ గాంధీ ఐడియాలజీ ఇప్పుడు ఏముందో నాది అదే, నా సంఘం యొక్క ఐడియాలజీ కూడా అదే. ఇంకా నేను కొత్తగా పోయి చేయాల్సిన అవసరం ఇంకెక్కడనో లేదు. అదే కాన్స్టిట్యూషన్ పట్టుకొని సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ అనుకుంటూ తిరుగుతున్నాడు కదా, అదే కదా నా ఎజెండా. మళ్ళీ నా మూవీ కూడా అదే, మీరు రేపు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఉత్తమన్నతో కూడా ఉన్నాం, చేసినాం. తర్వాత రేవంత్ నన్ను కోరుకున్నది ఎందుకంటే ఉత్తమన్న చాలా డిగ్నిఫైడ్ పొలిటీషియన్. రేవంత్ అన్నేమో కేసీఆర్కు కౌంటర్ పొలిటీషియన్. సో అలాంటప్పుడు కొంచెం అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారితో నాకున్న వ్యక్తిగత అనుబంధం కానీ, లేకపోతే మాకున్న సాన్నిహిత్యం కానీ ఇంకెక్కువ పోరాటట్టు చేసిందా ఎంతవరకైనా. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు ఇది చేయమని, చెప్పినాక చూసి సంతోషపడకపోయినా బాధపడేటట్టు చేయను. కానీ ఆ సంఘటన ఈయనను కూడా బాధించింది. ఎందుకు నేను చెప్పలేదు కదా, నేను కూడా బ్లేమ్ అవుతున్నా కదా అన్నందుకు నేను మనోడు మళ్ళసారి చెప్పిండు సెకండ్ టైం. నేను చెప్పిన తర్వాత అన్నారా ఇది ఇట్లా చెప్పాడు కానీ తెలుస్తుంటుంది కదా. ఆయన సారీ చెప్పిండు కదా. ఇప్పుడు ఆ జరిగిన సందర్భం ఏదైనా దయాకర్ అట్లా అన్నందుకు నేను సారీ చెప్తున్నాను, ఆయన పిసిసి ప్రెసిడెంట్గా చెప్పిండు. మళ్ళీ నేను ఇమ్మీడియట్గా సెకండ్ టైం కూడా నేను సారీ చెప్పిండు. కానీ అది ఇండెక్స్ అనమాట. కానీ ఎప్పుడు దయాకర్ను నేను చెప్పమని చెప్పలేదు కదా, నువ్వెందుకు అన్నావు అని నన్నేం అనలే. అది ఎందుకు సైద్య కుదిరినట్టేనా కోమటిరెడ్డి బ్రదర్స్తో మీతో మంచిగా మీరు ఎలక్షన్లో పోటీ చేయాలంటే మరి మీకు తింగతూర్తి ఇస్తారా మీరు? ఇగో ఎలక్షన్ అనేది పార్టీ ఫస్ట్ నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ పార్టీ ఎలక్షన్ వద్దన్నది. టికెటే కదా నీకు ఇస్తే, టికెట్ ఇస్తే పోటీ చేయమన్నట్టు కదా లెక్క. ఇవ్వలేదు, ఎమ్మెల్సీ ఇచ్చింది, ఓకే. రేపు ఇంకో పని చేయమంటే ఓకే. ఇప్పుడు రెండోది ఏంటంటే పార్టీతో పాటు నేను రేవంత్ రెడ్డి గారికి కూడా బాధ్యత వహించాలి. నేను చేసే ప్రతి పని మీరు ఇప్పుడు దయాకర్ రేవంత్ రెడ్డి గారికి దగ్గర అనేది ఆయనకు చెడ్డ పేరు రాకుండా ఉండాలి. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా కూడా ఏమవుతుందంటే ఇప్పుడు దయాకర్ను టార్గెట్ చేసిరంటే రేవంత్ శిష్యుడు కాబట్టో, రేవంత్ తమ్ముడు కాబట్టో దయాకర్ను ఇప్పుడు మనం లైబ్రరీకి పోయి పిల్లల దగ్గర కూర్చొని ఒక చిట్ చాట్ పెట్టుకున్నాం. దాంట్లో ట్రోల్ చేసిండ్రు వీళ్ళు టీఆర్ఎస్, న్యాచురల్ కదా. దయాకర్ కాబట్టి ఇట్లా ట్రోల్ అయింది. ఇక సీఎంకు దగ్గర ఉంటాడు కాబట్టి బాగా ఆడుకుంటారు అని చెప్పి నెట్లో మొత్తం నడిచింది. కానీ నేనేంది, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టూడెంట్ లీడర్. స్టూడెంట్కు ఉండే కష్టాలేంటో నాకు తెలుసు, నిరుద్యోగులకు ఉండే సమస్యలు నేను నా చెవుల ద్వారా వింటున్నప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక మనం భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇది రెస్పాన్సిబుల్ పొలిటీషియన్ యొక్క లక్షణం కాబట్టి అట్లా నేను పోయినా. నన్ను అక్కడికి ఏం రేవంత్ అన్న పొమ్మనిలే, పోయినందుకు ఎందుకు పోయినామనిలే, పోయినప్పుడు ఏం చేయాలనేది కూడా ఏం చెప్పాలి. అట్లనే వెంకరెడ్డి గారి ఇష్యూలో కూడా నేను వచ్చినాక అందరు మాట్లాడినాక దయాకర్ మాట్లాడినా అన్నాడు, అంతే. లేదు ఒక నిమిషం ఇచ్చి లోకల్ కదా అన్నట్టు అన్నాడు, అంతే తప్పితే ఆయన స్పెసిఫిక్గా ఎప్పుడు ఏది గైడ్ చేయడు. అసలు ప్రస్తుత రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? మంత్రుల మధ్య సైద్యలేని మాటలు వినబడుతున్నాయి. రేవంత్ రెడ్డి గారికి కొండా సురేఖ మధ్య వివాదం, అదేవిధంగా జూపల్లి సీఎం మధ్య వివాదం అన్నటువంటి వార్తలు కావచ్చు.
కోమటిరెడ్డి రాజగోపాల్ డైరెక్ట్గా సీఎంని టార్గెట్ చేస్తూ మాట్లాడడం కావచ్చు, అసలు ఒక క్రమశిక్షణ అనేది లేని పరిస్థితి, అదేవిధంగా మంత్రుల మధ్య సయోధ్య లేని పరిస్థితి మనకు ఈ వ్యాఖ్యల ద్వారా కనబడుతుంది. మీరు పార్టీ మీ సుదీర్ఘ రాజకీయ జర్నలిజంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా కాకుండా ఇంకా వేరే ఎప్పుడన్నా ఉందా? కాంగ్రెస్ పార్టీలోనే అట్లా ఉంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛ అందామా, అంతర్గత ప్రజాస్వామ్యం అందామా, కానీ దానికి కూడా పరిమితులు వచ్చినాయి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ అలా జరిగిపోయినప్పుడు కూడా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం. ఇక్కడ ఒక స్పెసిఫిక్ అడుగుతున్నా, ఇదే బీసీ లీడర్ అయినటువంటి మల్లన్న ఆయన మాట్లాడిన దానికి ఆయనని సస్పెండ్ చేశారు, అదే సీఎంని టార్గెట్ చేస్తూ. అదేవిధంగా ఇటువైపు కోమటిరెడ్డి రాజగోపాల్ ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు మా మంత్రుల విషయంలో కూడా వస్తే కొన్ని కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన విషయాలు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన విషయాలు కావచ్చు, అవి వాస్తవంగా సీఎంని టార్గెట్ చేస్తున్నాయి. మరి అలాంటి క్రమశిక్షణ చర్య వీళ్ళ మీద తీసుకోకపోవడం ఎట్లా చూస్తాం? ఒక సందర్భము పార్టీ ఆలోచన విధానానికి, పార్టీ యొక్క అస్తిత్వానికి దెబ్బ తగలకుంటే దేని విషయంలో కూడా నిర్ణయం తీసుకోరు. ఒక తప్పును, ఒక నిర్ణయం వల్ల పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే చెప్తారు, షోకాజ్ ఇస్తారు. షోకాజ్ తర్వాత కూడా వినకపోతేనే టెర్మినేషన్ ఉంటుంది, లేకపోతే సస్పెన్షన్ ఉంటుంది. సస్పెన్షన్ అనేది తాత్కాలికం, టెర్మినేషన్ అనేది జీవితకాలం. ఇంకా మళ్ళీ పార్టీ టెర్మినేషన్స్ తక్కువ, సస్పెన్షన్స్ ఎక్కువ. సస్పెన్షన్స్ కూడా సమాధానం ఇచ్చుకోవచ్చు, కానీ షోకాజ్కి ఇస్తే ఏ సమస్య ఉండదు. ఆ విషయంలో మల్లన్న షోకాజ్కి ఒకవేళ సమాధానం ఇచ్చుంటే నిర్ణయం వేరే తిరుగుండునేమో. ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నదంటే రాజగోపాల్ రెడ్డి గారు అన్న విషయంలో కూడా పార్టీ తన యొక్క ఆలోచనను పార్టీకి నష్టం కలిగించే విధంగా లేదు అనుకొని ఉండడం వల్ల షోకాజ్ ఒక నాయకుడిని ధిక్కరిస్తూ, అది కూడా ప్రభుత్వానికి అధినేత, రాష్ట్ర ప్రజలను పాలించే వ్యక్తి మీద అట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు అది పార్టీకి డ్యామేజ్ కాదా? ఇప్పుడు పార్టీ ఫర్ ఎగ్జాంపుల్ పార్టీ కంప్లైంట్ను కూడా బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. మల్లురవి గారు క్రమశిక్షణ సంఘం చైర్మన్గా ఉన్నారు, రాలేదు మా దగ్గరికి అని అన్నారు. రెండవది సూమోటో కూడా తీసుకోవచ్చు, ఒకవేళ నష్టమే తీవ్రంగా జరుగుతుంది అన్నప్పుడు కొన్ని సెటిల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సస్పెండ్ అయిన వాళ్ళ ఇష్యూలనైనా, షోకాజ్ ఇచ్చే వాళ్ళ ఇష్యూలనైనా ముందస్తుగా ఈ హెచ్చరికలు ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి ఆయన పార్టీ బేర్ చేస్తుంది అనుకోవచ్చా? హామీ ఇచ్చి ఉండవచ్చు, నేను వ్యక్తిగతంగా లేను, కానీ నాతో తను మాట్లాడినప్పుడు మాత్రం నాకు చేస్తారు అని అన్నారు, కాబట్టి చేయాలనే డిమాండ్తో దాని కొరకు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మేము ఇంకెవరం దానికి బాధ్యులం కూడా కాదు. రెండవది ఏంటంటే పార్టీ యొక్క ఏమంటాము అస్తిత్వానికి దెబ్బ తగిలే కార్యాచరణ ఉందనుకోండి, పార్టీ ఎవరిని బేరు చేయదు. ఇప్పుడు నాకు కూడా షోకాజ్ ఇవ్వకంటే ముందే నేను ప్రిపేర్ అయి ఉన్నా. షోకాజ్ ఇచ్చింది నాకు క్రమశిక్షణ సంఘం చైర్మనే, ఎవరు చిన్నారెడ్డి గారు ప్రత్యక్షంగా ఉన్నాడు ఆ వేదిక మీద. ఆయన ఆడ ఉండి ఆయన ఇవ్వడం అనేది కూడా ఏంటిది, వ్యక్తిగతంగా తను ఉన్నాడు కాబట్టి ఇవ్వడం అనేది ఆయన నైతిక బాధ్యత. వేరేటోళ్ళు ఎవరో ఇచ్చేదానికంటే కూడా దాకరి నువ్వు దీనికి వివరణ చెప్పు అన్నాడు. అప్పటికే నేను సారీ చెప్పి తీసుకుపోయి ఆయనకు ఇది ఇచ్చిన. అప్పటికి రిజాల్వ్ అయినా కూడా అంటే మనం ఏదైనా ఒక మిస్టేక్ జరిగింది, పార్టీకి అది వ్యతిరేకం అవుతుంది, ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మనంగా పార్టీ నాయకులమో కార్యకర్తలమో అయితే, లాయలిస్టులమో అయితే వద్దన్నా కూడా మనం ఓబేగా ఉంటాం. నేను చాలామంది మిత్రులు ఎంత 6 months సస్పెండ్ చేయాలన్నా, 1 year ఓకేనా, 3 months ఓకేనా అంటే, మీరు జీవితకాలం చేసిన నేను గాంధీ భవన్ మెట్ల కాడు ఉంటా, లేకపోతే కాంగ్రెస్ పార్టీగా ఉంటా, మీరు చేస్తే చేయండి అని కూడా చెప్పిన. కొంతమంది కిడ్డింగ్ అన్నారు, కొంతమంది కొంచెం సీరియస్గానే అయితేట్టుంది అని అంటే ఐఎమ్ రెడీ అని. అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం కూడా క్యాబినెట్లో మార్పులు ఉంటాయి, కొత్త క్యాబినెట్ రూపుదిద్దుకోబోతుంది, కొన్ని శాఖల మార్పులు ఉంటాయి అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. అది నిజమేనా? అందులో దయాకర్ కూడా అవకాశం ఉందా? ఉండాలి, బట్ నిర్ణయం అల్టిమేట్గా ఏఐసిసి. ఎప్పుడు లేదు పేరు, ఎప్పుడు లేదు. నేను ఎమ్మెల్సీ కాకముందు నుంచి కూడా ఉన్నది. ఆ ఒక్క ముఖ్యమంత్రి అనేది తప్పితే అన్నిట్లలో నడిచింది కదా అది. ఉందా ఇప్పుడు కొత్తగా జరగబోయే అవకాశం ఉందా క్యాబినెట్లో మార్పులు? ఉండాలి, ఉంటే ఉండొచ్చు, ఉండాలి కూడా. అయితే ఎందుకంటే అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్లో కూడా డిస్కషన్ అయింది అనేది
స్వయంగా ముఖ్యమంత్రి గారు ఒక ఒక వేదిక మీద అన్నాడు. ఏ క్రైటీరియా అంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నా, ఉన్న మంత్రులు పనిచేయడం లేదనా, లేదా ముఖ్యమంత్రి మీద ధిక్కార స్వరం వినిపించడం పార్టీకి డ్యామేజ్ చేస్తుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ చేస్తుంది కోణంలో అంటే ఏ కోణంలో ఈ మార్పు? ఇప్పుడు నా విషయానికి వచ్చినప్పుడు మనకన్ మనకంటే ఎవరు ఎక్కువ చేసిండ్రు అని అన్నప్పుడు ఒక నలుగురు ఐదుగురు ఉంటారు నాకంటే ఎక్కువ చేసిన వాళ్ళు. తర్వాత ఎవరైనా అధికార పక్షంలో వాళ్ళు ఉన్నప్పుడు కొట్లాడిన వాళ్ళు మీరు మంత్రులుగా చూస్తారు. అటు ఆంధ్రప్రదేశ్లో అయినా ఇటు కర్ణాటకలో అయినా ఇక్కడైనా. దయాకర్ వాళ్ళ వల్ల సఫర్ అయిండు, జైల్లోకి పోయిండు. పార్టీ వల్ల కూడా ఎట్లా సఫర్ అవుతాడు? అసలు నాకు అడ్డేవరని నేనే అనుకుంటుంటా అప్పుడప్పుడు. అసలు నాకు ఇంకా అర్థం కాదు ఇప్పటికీ. కానీ పార్టీ నాకు మేలు చేస్తుందని చర్చ వచ్చిందా ఫస్ట్ క్యాబినెట్లో? ఫస్ట్ క్యాబినెట్లో ట్రోల్ అయింది కదా, ఎంతో 13th 14th నెంబర్ ఏదో పెట్టి. కానీ అప్పటికి నాకు నమ్మకం లేనిది ఎందుకంటే వితౌట్ ఎమ్మెల్సీ ఆర్ వితౌట్ పొజిషన్ అనేది కష్టం అనేది. తర్వాత ఎక్స్పాన్షన్ అప్పుడు చాలా సీరియస్గా చర్చ నడిచింది. దీంట్లో కులాలు మతాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దయాకర్ అంటే ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి సంబంధించిన దయాకర్ కాంగ్రెస్ మెన్, దట్స్ ఇట్. ఇప్పుడు మళ్ళీ రేపటి తరం రాజకీయాలకు ఉండాలంటే కూడా లీడర్స్ ఉండాల్సిందే కదా. మళ్ళీ క్యాబినెట్ మార్పు జరిపితే మరి మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటుందా, లేదా ముఖ్యమంత్రి గారే తన మనిషిగా మరి తీసుకుంటారా? ముఖ్యమంత్రి గారి డిస్క్రిప్షన్ ఉంటుంది డెఫినెట్ 100%. ఆయన కన్సర్న్ లేకుంటే ఇది జరగదు. అంటే హామీ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి గతంలో ఓపెన్ వాటిలలో అన్న వాటిని బేస్ చేసుకొని నేనైతే మీనాక్షి గారిని అడిగిన. ఎందుకంటే నేను ఎందుకు అవసరము అని అంటే, ఇప్పుడు బీజేపీ ఇద్దరు మంత్రులు, బీఆర్ఎస్ ఇద్దరు మాజీ మంత్రులు, ఒక ఆయన ముఖ్యమంత్రి కొడుకు, ఇంకొక వీళ్ళని మేము టార్గెట్ చేయాలనుకుంటున్నప్పుడు, వీళ్ళతో స్థాయిగా మేము ధీటుగా మాట్లాడాలనుకుంటున్నప్పుడు నా స్థాయి దయాకర్గా ఉద్యమకారునిగా మీరు గౌరవించబట్టి మీడియాలో స్పేస్ ఉంది. అదర్వైజ్ హూమ్ యు ఆర్ జనరల్ సెక్రటరీ జస్ట్ ఇప్పుడు ఎమ్మెల్సీ కావచ్చు. సో బలహీనమైన గొంతుతో బలమైన నాయకులను నువ్వు ఇచ్చినా కూడా నీ వార్త ఏడుంటుంది? 3వ పేజీలో 4వ పేజీలో 4 లైన్లతో రాస్తావు. నాకుండే మీరిచ్చే సోషల్ పొలిటికల్ స్టేటస్ అంతే కదా. మీరు చెప్పిన దానికి ఒక మంత్రికి ఇట్లా అని చెప్తే ఇప్పుడు కొంచెం కష్టం అవుతుండొచ్చు అన్నది అప్పుడు ఆమె. నేను అన్న ఏది మీరు చెప్పేది అప్పుడు విస్తరణ కంటే ముందు. సరే నా నేమ్ పెట్టినట్టుంది, కొన్ని మీడియాలో వచ్చింది ఎస్సీ నుంచి అని ఇట్లా అని వివేకానందకు నాకేదో అట్లా నడిచినట్టు వచ్చింది. కానీ ముందు నుంచి కూడా నాది కన్సర్న్లో ఉన్నట్టుగా నాకైతే తెలుసు. నేను ముఖ్యమంత్రి గారిని నేను ఎప్పుడేమి అంటే నాకన్నా ఇది ఇవ్వమని నేనేమి అడగలేదు. కానీ నేను అవసరమైతే మాత్రం కాదన్నాడు కదా. దయాకర్ అవసరం పార్టీకి ఇప్పుడు మంత్రిగా అని అనుకుంటే హీ కెన్ యాక్ట్. ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది. నేను ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రానప్పుడు వరుసమ్మటి ఎంపీలు పోయినప్పుడు ఒకసారి అంబేద్కర్ జయంతికి నన్ను పిడమర్తిని ఇంకెవరిని ఒక ఇద్దరు ముగ్గురిని కలిసి తీసుకుపోదామని నేను రేవంత్ రెడ్డి గారి కారులో ఎక్కిన. ఆ ఫీల్ అవుతున్నావు దయాకర్ ఇప్పుడు అంటే నేను ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయినాక, నేను అనుకున్నోడే నాయకుడు అయినాక ఇంకా నాకేంది ప్రాబ్లం? ఇట్లా వస్తుంటుంది కదా వచ్చే పాయ అని అంటే, ఇగో ఎప్పుడన్నా నువ్వేమన్నా మీరేమన్నా చెప్పి చేస్తా, దట్స్ ఇట్. కానీ దీనివల్ల నాకు రాకపోవడం వల్ల కూడా నెగిటివ్ రావద్దు. ఇట్లా చెప్పిన నేరుగా మీరు అడిగిన అట్లనే ఉంటాయి. అప్పుడు వేమన్నా ఉండే, జైపాల్ కూడా ఉండే, మేము నలుగురమే ఉన్నాం మాట్లాడుకుని పోయేటప్పుడు. వస్తుంది అయిపోతుంది, ఏం పెద్ద వరి కాకు, కొంచెం దేనికైనా సందర్భం వస్తుంది అన్నాడు. నేను ఆఫ్టర్ 50 years ఇప్పుడు నేను రిలీఫ్గా ఉన్నా. ఎందుకంటే 2000 ఇంకోటి ఏంటంటే 2 బై ఎలక్షన్స్ గెలవడం కూడా సీఎం గారిని మరి హైకమాండ్ దగ్గర చాలా బలంగా తయారు చేసినట్టుంది. మీకు బలంగా ఉంటుంది. ఆ బలం నేనైతే రేవంత్ రెడ్డి గారిని నేను ఇది చేయండి అని చెప్పి అడగాల్సిన అవసరం ఉండదు. చేయాల్సిన సందర్భం వస్తే చేస్తాడు. ఒకవేళ నేను ఆయన అడిగిందంటే ఒక రకంగా అవమానించినట్టే లెక్క. ఏదైనా అంటే పోర్ట్ఫోలియో కూడా అడగరా, ఈ పోర్ట్ఫోలియో కావాలని? అసలు నేను పార్టీకి ఎట్లా ఉపయోగపడుతానో. నేను ఎమ్మెల్సీ అప్పుడు కూడా ఈసారి అయిపోద్ది అన్నాడు. అంటే నేనేంది ఈసారి గతం లెక్క కాకుండా బాగా నేను మైండ్లో అనుకుంటున్నా, అయిపోతుంది ఈసారి అయిపోతుంది అని అన్నాడు. నేనేమంటున్నా ఇప్పుడు చెప్పింది కూడా ఏంటంటే, పదవి నాకు ఒక కొత్త హోదానే.
అద్దంకి దయాకర్ అంటే తెలుగు రాష్ట్రాలకు తెలంగాణకు కొత్తగా తెలవాల్సిన అవసరం లేదు. దయాకర్కు న్యాయం జరిగిందని జనం అనుకుంటే నాకు టార్చర్ తప్పుతుంది. ఎందుకంటే పొద్దుగాల వాకింగ్ నుంచి మొదలు పెడితే రాత్రి పడుకునేంత వరకు అయ్యో మీకు ఏమైనా సార్ తిరుపతి దర్శనానికి పోతే లైన్లో కూర్చుంటారు సార్ మీకు న్యాయం జరుగుతుంది అంటారు. ఇక్కడ అసలు అది బాగా వర్షమ్మటి ఎమ్మడడం వల్ల నాకు అది కొన్ని రోజులు ఎటన్నా పోదామంటే అమ్మ దయాకర్ ఎమ్మెల్సీనో ఎమ్మెల్యే వెనకపోయినందుకు తెలంగాణలో ఉండకూడదు ఇదొక చర్చ జరుగుతుంది. అట్లని మీడియాలో ఉండాల్సి వచ్చేది. అట్లని రోజు మీకు చెప్పి ఇప్పుడు ఉంటలేనా అంటే కాదు. మొన్న డీజీపీ గారు ఉండి దయాకర్ను ఎమ్మెల్సీ కంటే ముందు బాగా రోజు మీడియాలోకి పోయేటోని తర్వాత రావట్లేదు అంటే సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాక కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని మాట్లాడాలంటే సభా హక్కులు ఉంటాయి, కొంతమంది కంప్లైంట్ చేస్తే కొంత నింపాదిగా అని ఇట్లా అని చెప్తే అన్నాడు కొంచెం యాక్టివ్గా ఉండు ఇట్లా అండి. యాక్టివ్గా కాదు రాజ్యాంగబద్ధంగా వివరించే ప్రయత్నం చేస్తే సీరియస్గానే ఉంటా అని చెప్పింది. ఓకే, ప్రతిపక్షాల విషయానికి వస్తే ప్రధానంగా కొన్ని వర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఎగ్జాంపుల్ తీసుకుంటే కౌలు రైతులకు సాయం చేస్తా అన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, అదేవిధంగా తుల బంగారం అన్నారు. ఇలాంటి విషయాల్లో పార్టీ ప్రజల్ని మోసం చేసింది అంటే మీరేమంటారు? ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి ఇంత చేయడం అనేది అయితే ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నాకే ఎలక్షన్లో మీరు హామీ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పరిపాలన అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ వనరులు చూసుకోకుండా ఎట్లా ఇచ్చింది అనుకో. వాస్తవానికి చెప్పాలంటే ఎవ్వరు ఊహించలే 8 lakhs crores అప్పు ఉందని. నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంట్లో ప్రకటన చేసినప్పుడు 5 లక్షల కోట్లు అనేది. నేను ఇంకా ముందు మాట చెప్తున్నా, 2021 ఆ ప్రాంతంలో జానారెడ్డి గారిని ఒకసారి ఇట్లనే మామూలుగా అప్పుడు కలిసినప్పుడు ఒకవేళ మనం ప్రభుత్వంకి వస్తే మాత్రం మన కష్టం మామూలుగా ఉండదన్నాడు ఆయన. అప్పుడు ఏంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద చర్చ జరుగుతుంటే చూస్తాడు కదా చర్చ చూసినప్పుడు దాకా నువ్వు పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం 2004 to 2014 ఉన్నప్పుడు పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ మన టైంలో ఎక్కువ ఉన్నది. ఇప్పుడున్న బడ్జెటరీ వాటి ప్రకారం ఆయనది ఎక్కువ అనిపిస్తుండొచ్చు ఒక లెక్క చెప్పి ఇగో ఇంత వడ్డీలు కట్టాల్సి వస్తుంది చాలా కష్టమే ఉంటుంది ఎవరు రేపు నాయకుడైనా అన్నాడు. కానీ అట్లని చెప్పి కేసీఆర్ చేతిలో పెడితే మళ్ళీ బంగ్లాదేశ్ మళ్ళా శ్రీలంకో మళ్ళా ఏది మొన్న కొట్టాడుకురే నేపాల్ ఇట్లా అవుతుండే. కాబట్టి ఇది ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తుండే బట్టి ఈ మాత్రమన్నా అవుతుంది. ఏమిటి మీరు ఈ 3 ఏళ్లలో అంటే మీ పార్టీలో అసలు చర్చ జరుగుతుందా ప్రజల్లో, లేదా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఈ హామీల విషయంలో ఏదైనా చేద్దామన్నటువంటి ఏమైనా ప్రణాళిక ఉందా అసలు, లేదా 5 ఏళ్ళు కంప్లీట్ చేసి ఇప్పుడు 2500 ఒకటి, స్కూటీది ఒకటి, బంగారంది ఒకటి మన ప్రతిపక్షాల ముందు మేజర్గా ఉన్నాయి. తర్వాత కౌలు రైతులకు సంబంధించింది, తర్వాత రైతు భరోసా మళ్ళీ టెన్షన్గా పడాలనేది ఒకటి కోరిక ఉన్నది. ఉద్యోగాల విషయంలో విద్యార్థులు అడుగుతున్నారు. ఇవి నేను నిరంతరం నా చెవుకాడ మోగే ఫోన్లలో నేను వింటున్న అంశాల్లో సరే నోటిఫికేషన్స్ గతంలో ఉన్నాయి రద్దయినా కొత్త నోటిఫికేషన్స్ చేయడం ద్వారా కొన్ని నింపడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 40,000 పైచీలకు మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి, అవి ఒక ప్రాసెస్లో పోతాయి. కానీ ఇక్కడ 2,500 బంగారము స్కూటీ అనే అంశాల్లో ఇవి కూడా 2,500 అనేది కొంత క్రూషియల్. ఎంతమంది మహిళలు ఎవరు బీపీఎల్కి తక్కువ ఉన్నారు అసలు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలనే దాని దగ్గర ఇంకా వర్కౌట్ కాలే. తులం బంగారం అనేది ఇప్పుడు ఇచ్చుడు అనే విషయంలో ఆర్థిక అంశాలతోనే ముడిపడి ఉంటుంది కంప్లీట్గా. ఒక మంత్రి గారు చెప్పిండు. తర్వాత ఇప్పుడు ఏంటంటే అది 1,20,000 పోయింది. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు మన పరిస్థితి బాగలేదు ఇక్కడ. ఇప్పుడు మనం ఎక్కడ భూమిని కొంత తాకట్టు పెట్టో లేకపోతే కిరాయికి ఇచ్చో లేకపోతే వేలమేషో తీసుకొచ్చి మళ్ళీ బడ్జెటరీ అలొకేషన్స్ అన్నిటి కూడా మనం ఫుల్ఫిల్ చేసే పరిస్థితిలో ఉన్నాం. 2026-27 తర్వాత కొంత ఎకనామిక్ సస్టైనబిలిటీ వస్తుందని నేను అనుకుంటున్నా. చేయగలుగుతారా? చేయొచ్చు. ఒకవేళ అదే హామీలు చేయకపోతే మరి ఆ పరిస్థితి ఎలా ఉండబోతుంది రానున్న ఎలక్షన్? ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కుల్లం ఉంటుంది రేవంత్ రెడ్డి గారి ముచ్చట. ఏదో ఇంకా దాపరికాలు ఏమి ఉండవు. తాత్కాలికంగా ఇబ్బందులు ఉండొచ్చు, తాత్కాలికంగా కొంతమంది వ్యతిరేకించవచ్చు కాక ఉన్న పరిస్థితులను చెప్పినట్టే ఇక లేని విషయాలు ఎందుకు దాయవడము లేకపోతే ఇంకోటి. ఇప్పుడు కొంతమందికి అది నచ్చట్లే, తెలంగాణ పేదరికం ఉందని చెప్పి ప్రపంచం అంతా చెప్తాడా అంటే మరి ఇప్పుడు మనం ఇప్పుడు 1,79,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకున్నాం, అది చెప్పలేదా మనం? రేపు ఇది ఫ్యూచర్ సిటీలో పెట్టబోతున్న ఈ సమ్మిట్తోని 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు. టార్గెట్ ఎంతవరకు రావచ్చు ప్రభుత్వం ఆలోచన? ఇప్పుడు ఈ సమ్మిట్లోనూ నేను అనుకుంటున్నా మ్యాక్సిమం
ఇప్పుడైతే 4-5 లక్షల కోట్ల వరకు కూడా ఇన్వెస్టర్స్ వస్తారు. ఇంకా నేను అంటున్నా ఇన్వెస్టర్స్ను కోఆర్డినేట్ చేయడం కూడా ఇంకా సరిపోవట్లేదు. ఇప్పుడు మనము 1300 నుంచి 1500 మంది మేజర్ అనుకుంటే వేల మంది అప్లికేషన్స్ ఉన్నాయి. నువ్వు ల్యాండ్ ఎక్కడ అలొకేట్ చేస్తావు, పవర్ ఎట్లు ఇస్తావు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆడ ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న భూమి అంతా 23,000 మంది పైచిలకు పారిశ్రామికవేత్తలు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. నేను లేటెస్ట్ మొన్న తెలుసుకున్న దాని ప్రకారము. సో ఇప్పుడు మనం ఎక్స్పాండెడ్ మోడ్ ఉంటుంది కదా, 30 కిలోమీటర్స్ రేడియస్ ఓఆర్ఆర్. మనం సెంటర్లో గీత పెడితే 30 కిలోమీటర్స్ ఓఆర్ఆర్ ఉంటే 60 కిలోమీటర్ రేడియస్కు మనం ఇప్పుడు RRR వేస్తున్నాం. అది 2,500 పైచిలకు స్క్వేర్ కిలోమీటర్స్తో హైదరాబాద్ కాబోతుంది. కోరు సెమీ అర్బ్ ఈ జోను చాలా పెద్ద హయ్యర్ ఎకనామిక్ జోన్ అవుతుంది. రెవెన్యూస్ మనకు హైదరాబాద్కి రావడం కాదు, మొత్తంగా కూడా తెలంగాణ రెవెన్యూస్ రేపు మీకు 5 లక్షల కోట్ల బడ్జెట్కి పోయినా కూడా అతి త్వరలో పెద్ద సమస్యలు. ఎందుకంటే మనం వీటికి పర్మిషన్స్ ఇవ్వడము, వీటిని రెవెన్యూ జనరేట్ చేయడము, దీనికి ఏవైతే మల్టీ యూజ్ ఇచ్చిన తర్వాత వచ్చే రెవెన్యూ పెరుగుతుంది. అక్కడనేమో ఇక్కడి నుంచి వచ్చే పెట్టుబడులతో, ఇక్కడి నుంచి వచ్చే లాభాలతో మనం రూరల్ తెలంగాణను మనం ఫ్లోరిష్ చేసుకోవచ్చు. సో ఈ మిషన్లో ఇప్పుడు ట్రాక్ అయితే మినిమం 1.5 ఇయర్లో మనకి ఇన్వెస్టర్స్ ఇంకా పెరుగుతారు. మనం ఇంకా త్వరగా వెళ్దాం. హిల్ట్ పాలసీ మీద బీఆర్ఎస్ 5 లక్షల కోట్ల స్కామ్ అని చెప్తుంది, దాన్ని మీరేమంటారు? వాళ్ళకు విమర్శించాలని కానీ దాంట్లో స్టాంటిటీ లేదు. ఓకే, నేను అడుగుతున్నాను ఒక జర్నలిస్ట్గా, ఇలాంటి పాలసీలు పెట్టినప్పుడు అసెంబ్లీలో చర్చించకుండా, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోకుండా, ప్రజాభిప్రాయాన్ని కూడగొట్టకుండా ఒక పాలసీ ఎట్లా తయారు చేస్తుంది? 2013 చట్టం ఉన్నదని వాళ్ళకి అడుగమని తెలియక కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో చర్చ జరగాలి, నేను అదే 2013 మండలిలో చర్చ జరగాలంటారు వద్దంటారు, ఇట్లాంటి వాటి మీద నేనేమంటే దాని చర్చను కోరు, కానీ చట్టాన్ని అమలు చేస్తుంటే ఇప్పుడు మీరేం చేసిండ్రు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, విఎస్టీ లాంటిదో లేకపోతే ఇంకెందుకు వోల్టాస్ ఉంది కదా నీకు, ఎవరు తీసుకుండ్రో ఒకసారి ఎవరు ఇచ్చిండ్రు? అది పటాన్చెరు ఏరియాలో 120 ఎకరాలు అది భూమి, 40 ఎకరాలు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి అసైన్ చేసిండ్రు. అది వ్యక్తిగతంగా ఇంకా మళ్ళా పార్టీ నాయకులకి. ఇది మనం ఓపెన్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా, దీంట్లో ఏదో జరిగిందని కాదు, కానీ అసెంబ్లీలో మీలాంటి ప్రజాప్రతినిధుల మధ్య, అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజలు ఎన్నుకున్నది ఇట్లాంటి వాటిని పాలసీల మీద లేదా ప్రజా సమస్యల మీద చర్చించడానికి. అక్కడ పెట్టకుండా గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్తూనే ఈ ప్రభుత్వం కూడా అలాంటి పాలసీలు తేవడం. జీవో కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే, జీవోలో కొత్త ఉన్న అంశాలు కొత్త ప్లేసెస్ని చేంజ్ చేయడము. మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఏరియాలో 100 రూపాయలు ఉంటే అంతకంటే ఎక్కువ పెంచుకునే హక్కును కలిగి వచ్చే జీవోనే అది. ఇక్కడ 150 రూపాయలు వస్తాయి. ఇక్కడ మళ్ళీ మీకు నిర్మాణాలు అయితే కూడా విన్ విన్ సిచ్యువేషన్. మీరు అసెంబ్లీలో చర్చ పెట్టి ప్రతిపక్షాల అభ్యంతరాలు కూడా సమాధానం చెప్పుంటే వాళ్ళకు ఒక ఆయుధం, మీ మీద ఆయుధం ప్రయోగించి ఇట్లాంటి స్కామ్ అనే ఆయుధం ప్రయోగించే అవకాశం లేదు కదా. మొన్న వెళ్ళి నేను జిహెచ్ఎంసీకి ఎక్స్-ఆఫీసర్ కదా, ఇది చర్చించాల్సిన ప్లేస్ ఎక్కడ? చట్టసభల్లో. సరే, జిహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్నది కాబట్టి అది ప్రస్తావన తీసుకురావచ్చు, నేను అక్కడ కూడా చర్చకు సిద్ధం అని చెప్పి. ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ చట్టం తీసుకొచ్చారు, దాన్ని అనుసరించే వీళ్ళు థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ వీళ్ళు అలొకేట్ చేసిండ్రు. ఇప్పుడు బఫర్ జోన్లలో ఉన్నాయి, లేకపోతే ఎఫ్టీఎల్లలో ఉన్నాయి, అంతా కూడా వీళ్ళు అట్లా అలొకేట్ చేసినాయి. ఇప్పుడు హైడ్రా వచ్చి వాటి మీద పడుతుంటేనే కదా వీళ్ళ ఏడుపు అంతా కూడా. కాబట్టి రేపటి రోజున వాళ్ళ చర్చకు పెట్టమనండి, దాన్ని వెనుకగా అడిగా వేసేది ఏం లేదు. నిర్ణయం చాలా స్పష్టంగా తీసుకోవడం జరిగింది. బీసీల విషయానికి వద్దాం. మీరు పాలసీ మేకర్స్, పాలసీలు తయారు చేయడానికి మీరు చట్టసభల్లో ఉన్నారు, చట్టాల గురించి మీకు తెలుసు, గత చట్టాల గురించి మీకు తెలుసు. కానీ బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడు 50% పరిమితి దాటితే ఇది చెల్లుబాటు కాదు అన్న విషయం కాంగ్రెస్ పార్టీ అత్యధిక కాలం భారతదేశాన్ని పరిపాలించిన పార్టీ. ఈ లీడర్స్కి తెలీదా ఎట్లా అది సాధ్యమవుతుందని చెప్పి ముందుకెళ్ళారు? ఇప్పుడు ఈ బిల్డింగ్ 15 ఫ్లోర్స్ ఉంది, 16th ఫ్లోర్కి పోవాలని నేను మీటర్ నొక్కలే, 15th ఫ్లోరే నొక్కిన నీ దగ్గరికి వచ్చిన. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం వైపు ఉన్న న్యాయ చట్ట సంబంధ అంశాలన్నింటిలో కూడా నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రము తాత్సారం వెనుక బీసీ వ్యతిరేక ఎత్తుగడ ఉంది.
దాన్ని వ్యతిరేకిస్తూనే రాహుల్ గాంధీ గారు దేశం మొత్తాన మూమెంట్ చేస్తున్నాడు. ఏంటిది అది? బీసీలకు చట్టసభలే రిజర్వేషన్లు కావాలని, జనగణనలో కులగణన పెట్టాలన్నాడు, సక్సెస్ అయిండు, అది మోడీ గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు బీసీల విషయంలో చట్టసభల్లో అంటున్నాడు, మనం స్థానిక సంస్థల్లో అంటున్నాం. ఇంకా మా నాయకుడు దేశం లెవెల్లోనే బీసీలకు మేలు జరగాలనుకుంటున్నప్పుడు ఆ నాయకుడు చెప్పిన లెక్క ప్రకారమే మా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవారు, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తను ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం ప్రయత్నం చేసిండు. మీకు తెలవాల్సింది ఏంటంటే, ఒకటి చట్ట న్యాయం ఉంటుంది, ఒకటి రాజ్యాంగ న్యాయం ఉంటుంది. చట్ట న్యాయం చట్టసభలు చేస్తాయి రాజ్యాంగానికి లోబడి. రాజ్యాంగ న్యాయం ఏం చేస్తుంది? అక్కడ ఉన్న పరిధుల మేరకు చేస్తుంది. కానీ సహజ న్యాయం ఒకటి ఉంటుంది, ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్. ఇది మోర్ దాన్ కాన్స్టిట్యూషన్. ఇది బీసీలకు ఈ దేశంలో 75 సంవత్సరాల నుంచి జరుగుతున్న మోసానికి సంబంధించిన చర్చ విషయంలో రాష్ట్రపతి గారైనా, గవర్నర్ గారైనా, ప్రధానమంత్రి గారైనా దీన్ని హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో లోకల్ బాడీసే కదా. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగిన చర్చ ఉంది, ఎస్సీ వర్గీకరణ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాదు. సుప్రీంకోర్టు స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చింది, సూక్ష్మ స్థాయిలో వర్గీకరణ చెల్లదు. 20 years తర్వాత రాష్ట్రాల్లో వెనుకబాటుతనం బేస్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అనే ఒక నిబంధన వచ్చి రావడం వల్ల 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేసుకున్నారు. అట్లనే లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్లు మహిళలకు ఇచ్చినాం మనం 93-94 రాజ్యాంగ సవరణత. ఇప్పుడు బీసీలకు లోకల్ బాడీస్లోనే కదా, చట్టసభల్లో కూడా కాదు కదా. అలాంటప్పుడు మరి మీరు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చట్టసభలు ఎందుకు వ్యతిరేకించాలి, ఎందుకు డిసెంట్ చేయాలి? అసలు ఈ బిల్లు పెట్టడమే రాజ్యాంగ వ్యతిరేకం, ఇది కానిది మీరు ఎట్లా చేస్తున్నారు అనాలి. హామీ ఇస్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు అని ఎన్లైట్ చేస్తున్నది అనుకోవచ్చు. ఇప్పుడు అట్లాంటప్పుడు న్యాయం కానప్పుడు చట్టసభలో పాస్ కావద్దు. చట్టసభలో పాస్ అయిందంటే సుప్రీంకోర్టు కానీ రాష్ట్రపతి కానీ దాన్ని ఒప్పుకోవాలి. ఇక మరి ఇక్కడ చట్టాలు చేసేది ఎందుకు? మేము సెంట్రిక్కే కదా, ఇక మీరు గుత్తాధిపత్యమే కదా. ఇక 9వ షెడ్యూల్లో లేకుండా కాదు, అందుకే చట్టం ఇక్కడ నా దృష్టిలో 9వ షెడ్యూల్ కూడా రివ్యూకి ఉంది కదా. ఇప్పుడు తమిళనాడు దాన్ని రివ్యూ చేయలేరు వాళ్ళనుకుంటే. ఆర్టికల్ 317 రివ్యూ చేసి పూర్తిగా దాన్ని ఎత్తేయలేదా? ఒక ఆర్టికల్నే లేపేయగలిగిన వాళ్ళు ఒక ఆర్టికల్ పెట్టలేని నిబంధనే కదా. ఒక స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పంపిన రెజల్యూషన్ కావచ్చు, ఆ డిమాండ్ని బీజేపీ సెంట్రల్లో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ మార్చుతుందని అనుకుంటారా అసలు? అది రాజకీయం, అది ప్రజలకు తెలవాలి. రేపు మేము వస్తే చేస్తాం డెఫినెట్గా. లోకల్ బాడీస్లో కాదు, చట్టసభల మీద కూడా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య నిర్ణేతలు, ప్రజల్ని కాదని పెద్ద పెద్ద నియంతలే దాటిపోలేకపోయినారు. మోడీ ఎంత ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ఇవే ఈ టాక్టిక్సే. అంటే కాంగ్రెస్ గతంలో చేయలేదా? కాంగ్రెస్కి రాదా ఇలాంటి టాక్టిక్స్? లేదంటే ఎలా చెయ్యదు కాంగ్రెస్, చేయదు. అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారం సెంట్రల్ అధికారంలో రాదని చెప్పుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు బీజేపీ. మీరు చెప్పిన సూత్ర ప్రకారం ఓట్లేస్తే ఓడిపోతున్నామని మిషన్లను తెచ్చుకున్నారు, మిషన్లతో కూడా ఓడిపోతున్నామని మనీని తెచ్చుకున్నారు, అంతకంటే ముందు మతాన్ని ఎంచుకున్నారు. ఏవైనా సరే నైతికంగా ఇప్పుడు చూడు, 400 దాటుతాయి, 400 దాటుతాయి అంటే 240 వచ్చాయి. ఇప్పుడు నేను ఒక మాట అంట, చంద్రబాబు నితీష్ కుమార్ అంటే వాళ్ళు ఇద్దరు కింద కూర్చుండ్రు అనుకో, అయిపోయి మోడీ పని ఆడికి వచ్చి పడ్డాడు. కానీ మీరన్నట్టు మేం గెలవాల్సింది ప్రజల మద్దతు, ఇంకే మద్దతు. సార్ ఇప్పుడు మీరు చెప్పిన సూత్రమే నిజమైతే ఇదే రకంగా బీజేపీ ప్రతి ఎన్నికలో గెలవడానికి ఆ మార్గం ఎక్కడ గెలుస్తుంది? అది ఇప్పుడు రాష్ట్రాల్లో గెలుస్తుంది. ఇప్పుడు చూడు ఎంత, దానికి 321 ఉన్నది పోయినసారి, 320 పైన ఉన్నాయి, 240 అయిపోయి గెలిచి పెరిగినట్ట తగ్గినట్ట కాంట్రడిక్షన్ వస్తుంది. మీరు చేసిన ఆరోపణ నిజం కాదని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఈ మేము ఎక్కడి నుంచి వచ్చినాం? 54 నుంచి 100 దాటినాం. అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్, ఓటింగ్ మిషన్స్, మీరు చెప్పిన ఓట్ చోరీ ఇలాంటివన్నీ మరి వాస్తవాలు కాదని కూడా అంగీకరించాల్సి వస్తుంది కదా. వాటిని దాటి ఇప్పుడు వాస్తవానికి నాకున్న అంచనా తెలంగాణలో 90 దాకా రావాలి. ఈ ప్రాక్టీసెస్ అన్నీ జూనియర్ బీజేపీ చేసింది ఇక్కడ, అయినా కూడా గాలి. ఫామ్ హౌస్లో వండుకుంటా అన్నాడు కాక, పండుకోబెట్టిండు అంతే. అంటే రేపు మోడీ కాక కూడా అంతకంటే ఎక్కువ ఏం కాదు, నడిచినంత కాలం నడుస్తుంది ఎవరిదైనా. ఎప్పుడు వ్యతిరేకత మొదలవుతుందో అయితే దించుతారు, లేకపోతే తిరగబడతారు. రాజకీయ వర్గాలు కూడా ఒక ఇదైతుంది. ఇప్పుడు
మోడీ అమిత్ షా లాంటి ద్వయం వాళ్ళు ఇస్తున్నటువంటి ఎత్తులు పై ఎత్తుల ముందు కాంగ్రెస్లో దాన్ని ఎదుర్కొనేటువంటి ఒక వ్యూహాత్మక లీడర్ లేడు అన్నటువంటి విమర్శ ఉంది. దాన్ని ఏమంటారు? రాహుల్ గాంధీ ఒక్కటి చాలు, 100 మంది మోడీలు ఉండని. నా దృష్టిలో రాహుల్ గాంధీ మహాయోధ. ఎలా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒక్కడే ఎట్లా కేసీఆర్ని ఎదుర్కోగలిగిండో ఆ సత్తా, ఆ దమ్ము ఇలా రాహుల్ గాంధీకి ఉంది. అతడే రాజ్యాంగ విజయుడైతాడు. రాజ్యాంగ రాజకీయాలు రాహుల్ గాంధీ చేస్తున్నాడు. మిగతా రాజకీయాలన్నీ మోడీ చేస్తున్నాడు. మోడీకి భయం పట్టింది కాబట్టి రాహుల్ గాంధీ చేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాడు. మిగతా వాటికి అన్నిటికీ ఫుల్ మన్ కీ బాత్ అంటాడు, ఫుల్ జోషర్ వేస్తాడు. కానీ రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడు ఆయన నైతికంగా గెలిచినాడు. ముగించే ముందు ఒక కీలకమైన ప్రశ్న. బీఆర్ఎస్ విషయాల్లో చాలా కేసులు నడుస్తున్నాయి మీ గవర్నమెంట్లో. వాటి పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? అరెస్ట్లు ఏమైనా ఉండబోతాయా? అసలు ఏంటి దాని మీద? ప్రభుత్వం తరపు నుంచి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటారు. లేదా ఓన్లీ బెదిరించడానికి అట్లా, లేదా ప్రజల్లో ఒకవేళ పోలీసులు చేసే పని అయితే ప్రభుత్వం చేసినట్టు చేస్తుంది. ఒకవేళ పోలీసు కొంచెం ప్రోగా ఉంటే గవర్నమెంట్. కానీ కోర్టు నా వైపు ఉండదు కదా. కోర్టు తీసుకునే నిర్ణయాలు నేను కాదను కదా. కాబట్టి కష్టానికి ఫలితం ఎట్లుంటుందో తప్పుకు శిక్ష కూడా అట్లా ఉండాలి. తప్పు జరగలేదని చెప్పడానికి అవకాశమే లేదు కదా. కాళేశ్వరం కూలింది వాస్తవం కదా, అది సిబిఐకి ఇచ్చినాం కదా. మా చేతులు ఉన్నంతకాలం వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అన్నారు కదా. మరి ఇప్పుడు ఎవరు కలిసి ఉన్నట్టు? ఇటువైపురా ఈ ఫార్ములా కార్ రేస్. ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్నప్పుడు మనోడు పైసలు పంపించే నేనేం తప్పు చేయలేదంట. మరి మేము కూడా రేపు పంపిస్తాము, ఊకోవాలి, కేసు పెట్టొద్దు. మళ్ళీ ఎలక్షన్ జరుగుతున్న క్రమంలో మేము కూడా ఒక 100 కోట్లు ఇతర దేశాలకు పంపిస్తాం. అది తప్ప కాదా? ఫెమా నిబంధనలకు అనుకూలంగా ఉందా లేదా? మరి ఎందుకు 10 కోట్లు ఆర్బీఐ చేసిందంటే సమాధానం లేదు. నేనేం చేసినా అది లోటపీస్ కేసు అని. లోటపీస్ కేసు అని దానికి నీకెందుకు బాధ? అంటే జైలుకు పంపుతున్నారా ఎట్లా? అది నిర్ణయం తీసుకునేది ఏసీబీ విత్ ది హెల్ప్ ఆఫ్ ది కోర్ట్. ప్రమేయం రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ కాడు. ఎందుకంటే ఆయన జైలుకు నన్ను పంపాడు కేసీఆర్ సీఎంగా ఉండి అని. అదెంత ఒకవేళ అట్లా అనుకుంటే అది ఎన్ని రోజులు, 3 రోజులలో అయిపోతుంది. ఛాలెంజ్ చేశారు కదా ఆయన జైలు నుంచి విడుదల వచ్చినప్పుడు. నేనేమనుకుంటున్నా, కక్ష సాధింపే అయితే రేవంత్ రెడ్డి గారికి 2 సంవత్సరాలు ఎందుకు అంటున్నా, 3 రోజులు సరిపోతుంది కదా కక్ష సాధింపే అయితే. అంటే మీ వ్యూహం ఫలించడం వల్లనే, మీ వ్యూహంలో భాగంగానే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి కవిత బయటికి రావడం కారణమైంది. దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారన్నటువంటి ప్రచారం. గదొక్కటి చాలదా? మీరు ఎట్లా ఫ్యామిలీలో మెంబర్స్ని చూసుకుంటారు? ఫ్యామిలీలో మెంబర్స్నే సమస్య వస్తే పట్టించుకోలేని వాళ్ళు మీరు ప్రజల సమస్యలు వస్తే పట్టించుకుంటారంటే ఎవరు నమ్ముతాడు? ఆమె ఒక్కామె చాలు వీళ్ళేందో చెప్తానికి దేశం మొత్తం. ఏంటి అట్లా దాని వెనుక నిజంగా రేవంత్ రెడ్డి గారు అవసరం ఏమున్నది? ఇప్పుడు తనకున్న సమస్య చెప్పింది, తనకున్న బాధ చెప్పింది. కేటీఆర్ నన్నా నీ సమస్యలో ఉన్నా ఇట్లా ఎదుర్కొంటున్నా అంటే కూడా పట్టించుకోలేని తన దయ్యాలు అక్కడ ఉన్నాయని చెప్పింది. ఆ దయ్యం ఎవరన్నా ఎత్తుకునే పని చేసిందా? దేవుడు కేసీఆర్ కాదో కానీ మాట్లాడారా మీరేమన్నా? పాత నాకు ఎక్కడేమైతే కలవలేదు. వస్తారా మరి కాంగ్రెస్లోకి, లేదంటే ఎట్లా? మీకున్న నాకు తెలిసి అయితే తాను ఇండిపెండెంట్గానే ఉంటున్నట్టు అనిపిస్తున్నది. తన యొక్క ఏమంటారు ఫ్రేమింగ్ ఆఫ్ ది వర్క్, లేకపోతే జాబ్ వర్క్ చూస్తే తనే ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటున్నట్టుగా అర్థమవుతున్నది. పార్టీ అల్టిమేట్గా పార్టీ నిర్ణయం ఎట్లా ఉన్నా తన అభిప్రాయాలు మాత్రం తన ఇండిపెండెన్స్ వైపే నడుస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి నిర్ణయం అనేది పార్టీకి సంబంధించిన అంశం ఉంటుంది. కానీ ఆమె అప్లికేషన్ నేను వస్తా అని చెప్పినట్టుగా కానీ, కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా కానీ నాకైతే ఎక్కడ కనిపించలేదు, వినిపించలేదు ఇప్పటివరకు. నేను మనకు ఉన్న సమాచారం అక్కడక్కడ మేరకు కనుక చూసి. ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు? ఎందుకంటే కేసీఆర్ గారు ప్రస్తుతానికి రాజకీయ మౌనంలో ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు నేతలు పార్టీని ఇద్దరు రథసారథులాగా నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది. మీరే ఉంటారు. ఇప్పుడు జేఎంఎం రివోక్ అయింది, బీఆర్ఎస్ రివోక్ అవుతుందా కాదా అనే దగ్గర నాకు అనుమానం ఉంది. రాజకీయాలు కొంచెం పక్కన పెడితే అకాడమిక్గా చూసుకుంటే హేమంత్ చాలా స్ట్రాటజిక్గా దాన్ని రివోక్ చేసింది. ఎందుకంటే నేను గత ఎన్నికలప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నా జార్ఖండ్కు. నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మా రాష్ట్ర పార్టీకి కూడా నేను నోట్ పెట్టిన. నేను నాతో పాటు మన బక్క జెర్సన్ ఉండే, తను అప్పుడు ఏపీఓగా ఉండే, మేము డిపిఓలుగా చేసినాము, 2 జిల్లాలకు చేసినాం. నాకు అక్కడ కనబడ్డది ఏంటంటే
జేఎంఎంతో కలిసిపోవాలనేది కింది స్థాయి కార్యకర్త యొక్క అభిప్రాయం. నేను పెట్టిన నోటు. ఇక అక్కడ కొంతమంది జేఎంఎం వ్యతిరేకులంతా నా మీద దయాకర్ ఇట్లా ఎందుకు, శిబు సోరెన్ హేమంత్ కూడా మూమెంట్ టైంలో మాకు కొంత అప్పుడు కలిసి ఉండే. ఇప్పుడు ఇక కొంచెం దూరం అయినాక అయితే వాళ్ళ ఇంటికి డిన్నర్కు పిలిస్తే పోలేము మేము, పోదామన్నట్టు. అంటే ఎందుకు పోవడం అని, కానీ ప్రో ఉంది జేఎంఎంతో అని చెప్పి పెడితే నా మీద అక్కడ లోకల్ లీడర్ ఉండి అట్లా ఎట్లా మీరు దయాకర్ గారు అట్లా మీరు నోట్ పెట్టొద్దు కదా. నేను చెప్పిన మనం కలిస్తే బలపడతాం, ప్రభుత్వం కూడా వస్తుంది, ఇది ఆలోచించమని. ఎందుకు అక్కడ హేమంత్ క్షేత్రస్థాయిలో ఉండి పని చేసుకోగలిగిండు. ఇప్పుడు కేసీఆర్ ఐడియల్గా ఉన్నాడు, కేటీఆర్ క్షేత్రంలో పనిచేస్తుండో లేదో తెలియదు, కానీ కవిత ఒకవైపు బయటికి వెళ్ళింది, ఆమె ఒకవైపు బీఆర్ఎస్ని అంటుంది. హరీష్ ప్యాచప్ అవుతాడు అనేటట్టుగా నాకు అనిపించట్లేదు. ఎందుకు అనంటే ఎవరి ఇంట్రెస్ట్లో వాళ్ళకు ఉంటాయి, ఏ మాట కామాట. సరే రేపు వాస్తవం అయిద్దా ఏదనేది చూస్తే కేటీఆర్ నాయకత్వంలో హరీష్ రావు నడుస్తాడా అనే దాని దగ్గర నాకు అఫాస్ట్రఫీ క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే బహిరంగంగా చెప్పారు కదా ఆ వ్యాఖ్యల్ని మీరు. కేసీఆర్ ఉన్నంత వరకు ఉండొచ్చేమో, కేసీఆర్ని రెస్పెక్ట్ చేస్తాడు న్యాచురల్గా హరీష్, ఎందుకంటే పొలిటికల్ కెరీర్ ఇచ్చిందే మామ కాబట్టి. కానీ ఇవాళ రోజున చిన్న సర్పంచ్ అయితేనే ఇంట్లో అధికార ఆధిపత్యం వస్తున్న పరిస్థితుల్లో సొంత చెల్లి బయటికి వెళ్ళి కొట్లాడుతున్నప్పుడు బావ కలిసి వస్తాడు లేకపోతే తను కొనసాగుతాడు అనేది చూడాలి. తర్వాత ఇంకొక వైపు వాళ్ళు బీజేపీతో పెట్టుకున్న సంబంధం కూడా వాళ్ళను దీర్ఘకాలం కొనసాగేటట్టుగా చెయ్యదు అని నా అభిప్రాయం. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో అండర్స్టాండింగ్తో కలిసి ఉన్నా, ఓపెన్గా పొత్తులో ఉన్నా కూడా ఆ పార్టీలన్నీ మింగేసిన చరిత్ర. ఓపెన్ పొత్తు బీఆర్ఎస్కి బీజేపీకి పెట్టుకోగలుగుతారా? ఒకవేళ రేపు కాంగ్రెస్ ఇంకా దేశంలో కూడా బలం అవుతున్న క్రమాన్ని వాళ్ళు జీర్ణించుకోలేని స్థితి వస్తే దేనికైనా బీజేపీకి ఏం భేషజాలు ఉండవు. ఇవన్నీ తను తగ్గైన బీఆర్ఎస్తో ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్కి మరి భవిష్యత్తు రాష్ట్రంలో ఉందంటారా ప్రతిపక్ష పార్టీగా? లేదా కొంచెం నాకు అది అనుమానాస్పదంగా కనబడుతున్నది. మీరు ఎవరు కోరుకుంటారు అక్కడ? ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఉండాలనుకుంటారా, బీజేపీ ఉండాలనుకుంటారా? బీజేపీ ఉన్న బీఆర్ఎస్ ఉన్నట్టే, బీఆర్ఎస్ ఉన్న బీజేపీ ఉన్నట్టే. వాళ్ళ అండర్స్టాండింగ్ ఇంటర్నల్గా అట్లా ఉంది. ఎట్లా ఎమ్మెల్యేస్ వీళ్ళు గెలిచిన తర్వాత కంప్లీట్గా వాళ్ళు చచ్చిపోయి ఎంపీలకు వాళ్ళకి ఇచ్చేసారు. లేకపోతే గెలిచేవారా బీఆర్ఎస్ ఎంపీలు? ఎందుకు గెలివారు? ఇప్పుడు 39 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు. ఒక్క 8 ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ 8 ఎంపీలు గెలవగలిగినప్పుడు, సరే ఒక్క ఎమ్మెల్యేతో కూడా వాళ్ళు 4 ఎంపీలు గెలిచారు, అది వేరు. ఏ ప్రయోజనాలు ఆశించి అనుకోవచ్చు మనం ఇప్పుడు? ఎందుకంటే బీఆర్ఎస్ చాలా దెబ్బతింది. కాంగ్రెస్తో రాలేరు, పైననైనా కిందనైనా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ ఇంటి కాక ఆ ఇంటి మీద. సోనియా గాంధీ గారు కూడా అట్నే ఉంటారు, ఎందుకంటే ఆ టైంలో చేసిన మోసానికి ఆమె తీవ్ర వ్యతిరేకంగా ఉంది. ఇక వారు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కేసులు కాకుండా చేసిన తప్పుల నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క షెల్టర్ బీజేపీ. బీజేపీ ఈ తప్పులను బూచిగా చూపి బీఆర్ఎస్ను కంట్రోల్లోకి తీసుకుంటుందని నా అంచనా. మరి అంచనా ఏమైనా వీళ్ళ ఎత్తుగడలతో తిరగబడి నాయకత్వంలో పార్టీ నడవదంటారా? ఎందుకు ఆయనకు గెలిచిన స్థానాలన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కలే ఆయన యొక్క లీడ్లో నడిచినవి కాదని ఎట్లా చెప్పగలుగుతారు? ఒక్కొక్కటి ఇప్పుడు జూబ్లీహిల్స్ తానే లీడ్ చేసింది కదా. అది ప్రతిపక్ష ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీకు కూడా తెలుసు. బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు అలాంటి గెలిచిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కదా హైదరాబాద్ గెలిచింది. కాబట్టి ఇప్పుడు నిజమైన పరీక్ష కేటీఆర్ చూద్దాం. ఇప్పుడు సమకాలీనుడు మాతో ఉద్యమాల్లో పాల్గొన్నాడు కదా, మోరల్తోని మీన్స్ నిజాయితీగా ప్రజల పక్షాన కొట్లాడడం వదిలేసి అబద్ధాలను నమ్ముకొని, ట్రోల్స్ నమ్ముకొని, లేదంటే ఎక్కడో డొమైన్స్ పెట్టి విష ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరు. పని చేస్తే గుండెకు చేరుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో మీరు గెలిచిండ్రు, హైదరాబాద్కు చేసిందని గెలిచిండ్రా, ఎంఐఎంతో కలిసిందని గెలిచిండ్రా అనే విషయం పక్కన పెట్టు. 2 సార్లు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూని చేసిండ్రో పెద్ద పెద్ద ఉదాహరణలు చెప్పొచ్చు. కానీ ఇంత మునుగోడు ఎన్నికల్లో 30,000 ఓట్లు రాని కాంగ్రెస్ పార్టీని ఎట్లా వాళ్ళు మునుబట్టి గెలిపించారు ప్రజలంటే అట్లుంటారు ప్రజలు. మనం ప్రేమిస్తే ప్రేమిస్తారు, ద్వేషిస్తే ద్వేషిస్తారు. మళ్ళీ ఆ ప్రజల ప్రేమ పొందాలంటే అంత సింపుల్ అయితే నేను అనుకోను.
చివరిగా అంటే మీ ఉద్యమంలో సహచరుడుగా పనిచేసినటువంటి వ్యక్తులే హరీష్ రావు గారు కావచ్చు, ఇటు కేటీఆర్ గారు కావచ్చు, ఏం సలహా ఇస్తారు మీరు ఒక రాజకీయ నాయకుడిగా? ప్రజల కోసం కొట్లాడండి. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండు. సరే, కేసీఆర్ గారికి ఏమంటాము, సాధ్యమవుతుందా లేదా, ఇక చేతనవుతుందా అనే దానికంటే కూడా సాధ్యమవుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన పక్క నుండి మీ ఇద్దరికి అవకాశం ఇచ్చిండు. మా పిల్లలు దాలని మిమ్మల్ని వదిలేసిండు. మీరు నిజ ప్రజా సమస్యలు వదిలేసి మీ అస్తిత్వ పోరాటాలు చేస్తున్నారు తప్పితే, ఇక మా ముఖ్యమంత్రి గారు అన్న మాట అంటేనే వాళ్ళు బాధపడుతారు. అప్పుడక్కడ కలిసినప్పుడు వస్తున్నది ఈ పంచాయతీలన్నీ. ఇప్పుడు మీ రాజకీయ మనుగడ, మీ రాజకీయ ఎదుగుదల కొరకు రాజకీయాలు చేస్తున్నట్టు కనబడుతుంది. అంటే నేను ఛాంపియన్ అంటే నేను ఛాంపియన్ అని చేసుకోవడానికి కనపడ్డట్టు కనబడుతున్నది. కానీ ప్రజాకోణం మిస్ అవుతున్నదనే విషయం వాళ్ళు గమనిస్తే మంచిది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర కూడా చాలా క్రియాశీలకమైనది. అది పక్కకు పెట్టి ప్రతిసారి రేవంత్ రెడ్డి గారి మీదనో కాంగ్రెస్ పార్టీ మీదనో బీజేపీ కంటే ఎక్కువ వీళ్ళే విష ప్రచారాలు చేయడం. బీజేపీ న్యాచురల్గా జాతీయ స్థాయిలో మేము వాళ్ళ ప్రత్యర్థి కాబట్టి చేస్తుంది. కానీ అంతకంటే ఎక్కువ వీళ్ళు చేయడం వెనుక ఇక్కడ ప్రత్యర్థి అనే ఉద్దేశం కంటే కూడా బీజేపీని సంతోషపెట్టే పనిలో భాగంగా చేస్తున్నట్టుగా కనపడొద్దు. మీరు కూడా ఒక ప్రమాదం మీరు చేస్తున్న బీఆర్ఎస్ని కొట్టడం ద్వారా లేదా బీఆర్ఎస్ని తగ్గించడం ద్వారా మీకు జాతీయ స్థాయిలో ఉన్న శత్రువుని బీజేపీకి స్పేస్ ఇస్తున్నట్లు అనుకోవచ్చు కదా మీరు కూడా. అందుకని నువ్వు రావయ్యా అంటే ఆయన వస్తేనే అవుతుందా అంటుండే కేసీఆర్. నీకు 39 సీట్లు ఇచ్చారు, నేను నమ్మి నువ్వు మొన్నదానికి ముఖ్యమంత్రివే. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇచ్చిన హోదా అది. ప్రతిపక్ష హోదా అంటే ఆఫ్టర్ సీఎం ప్రతిపక్ష నాయకుడు నెంబర్ 2 కదా. అలాంటప్పుడు దాన్ని నామోషిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే నేను ప్రతిపక్ష నాయకుడు ఉండాలని అలిగి నువ్వు రాకపోతే వీళ్ళతో కావట్లే, వీళ్ళతో లేస్తలే. మా పిల్లగాళ్ళు చాలంటే వాళ్ళు సరిపోతే అంటున్నా. కాబట్టి నువ్వే సరిపోలే. ఇప్పుడు వాళ్ళ నాయకులు కూడా ఉంటారు, పులి వస్తే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి, మారిపోతాయి, మౌనంగా ఉందని చెప్పి. పులిగరా సింహం గరా ప్రజల కోసం కొట్లాడు అది. ఇప్పుడు అదంటే ఎప్పుడు వస్తుందో తెలియని పులి కోసం ఎదురు చూపులు ఎవడు చూస్తాడు. ఇదంతా కూడా చెప్పుకుంటానికి బాగానే ఉంటుంది. మొన్న ఏదో డైలాగ్ అన్నాడుగా, తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది అని. ఇది తుప్పు పెట్టిన తుపాకీ అని ఎవరు అన్నారు, భలే నవ్వొచ్చింది. కానీ తుపాకులు పులులు సింహాలు కానక్కర్లే. ప్రజలకు సేవ చేయాలంటే గుండె మనసు ఉండాలి, అది ముఖ్యం. నీకు ప్రజలు ఇచ్చిన హోదాను గౌరవించే నైతికతను పెంచుకుంటే బీఆర్ఎస్కు మనుగడ. నేనేమన్నా బీఆర్ఎస్లో కూడా మళ్ళీ ఆ నలుగురే మిలిగిరి, కొత్త నాయకత్వాన్ని తెచ్చుకోరైతే వాళ్ళను మీరు సేవకులుగానో లేకపోతే బానిసలుగానో మారుస్తుంటారు. ఇప్పుడు వీళ్ళ వాయిస్ తప్పితే ఇంకా బీఆర్ఎస్లో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళే, విపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళే, ఉద్యమాల్లో ఉన్నప్పుడు వీళ్ళే. ఇంకా వేరే కొత్తోడు ఎందుకు వస్తాడు? ఇప్పుడు దయాకరే కాంగ్రెస్లోకి వచ్చినాక దయాకర్ ఒక వాయిస్ అయ్యిండు. నాలాంటి వాళ్ళు ఒక 20-30 మంది వాయిస్లు ఉంటారు కాంగ్రెస్లో. అవకాశాలు వచ్చేటప్పుడు వస్తాయి ఒకప్పుడు. ఇప్పుడు మా మహేష్ కుమార్ గౌడ్ గారు సుదీర్ఘకాలంగా ఒక ప్రయత్నం చేస్తే నేడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యండి. ఎంత గొప్ప అవకాశం ఇచ్చింది పార్టీ. కానీ అక్కడ జీవితకాలం కొట్లాడ మనం ఎవరన్నా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అవుతారా, వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతారా? అది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కు ఉన్న తేడా. చివరిగా మీ భవిష్యత్తు ఏంటి? రేపు మళ్ళీ ఎమ్మెల్సీ తర్వాత వచ్చే ఎలక్షన్స్లో మరి మీరు ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు? మీ కార్యక్షేత్రం ఏంటి? ఏమనుకుంటున్నారు? పార్టీ ఏం ఆలోచిస్తుంది? పార్టీ నిర్ణయం శిరోధార్యం అని టికెట్ పోయినప్పుడు ఏం చెప్పినా ఇప్పుడు అదే చెప్తున్నా. పార్టీ నా స్ట్రెంగ్త్, దయాకర్ దీనికి ఉపయోగపడతాడు అని అనుకొని దేనికి వాళ్ళు అసైన్ చేసినా కూడా దాన్ని సిన్సియర్గా పనిచేయడమే నా విధి. అంటే మీరు పార్టీ కొరకు పనిచేస్తే ఏదైనా ఒక అవకాశం ఇస్తారు. ఇప్పుడు నాకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, రేపు నన్ను ఏ విధంగా వినియోగించుకున్నా నేను దానికి సిద్ధం. ప్రత్యేకించి ఒక స్టేట్మెంట్, బోల్డ్ స్టేట్మెంట్ ప్రతిసారి ఇస్తున్నా, నీకు కూడా చెప్తా. కాంగ్రెస్ పార్టీకి నేనెంత అవసరమో నాకు తెలియదు, కాంగ్రెస్ పార్టీకి నేను ఎంత అవసరమో నాకు తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాకు ఎప్పటికీ అవసరం. ఈ బలహీనతే కాంగ్రెస్ పార్టీని నన్ను కాంగ్రెస్ పార్టీతో ఉండేందుకు నాకు ఊతమిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటా. ఎందుకంటే నా ఐడియాలజీ, నేను అనుకుంటున్న ప్రతి దానికి ఇక్కడ పోరాటం ఉంది. అవకాశాలు రానప్పుడు పార్టీ నాకు అన్యాయం చేసింది అన్నప్పుడు కూడా మీరు ఇలాంటి మాటే చెప్తే అది వాల్యుబుల్. వెయిట్ అండ్ సీ, చూద్దాం రాబోయే రోజుల్లో. రేపు చూడు, ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఎమ్మెల్సీ, రేపు ఇంకేమైతాం అనే విషయం పక్కన పెట్టు.
నేను చేయబోయే ఉద్యమం కాంగ్రెస్ పార్టీ ఉద్యమమే. రేపు నేను అనుకుంటున్న ఏదైతే మొన్న 26th ఢిల్లీలో చేసినది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ లాగా నేను ఆలోచిస్తున్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాకు ఎప్పటికి కూడా అవసరమే అవుతుంది అంటున్నా. ఇంత పెద్ద డయాస్ నీకు భారతదేశంలో కాదు ప్రపంచంలో నాకు దొరకదు. దయాకర్ అంటే మూమెంట్ టైంలో ఉన్నప్పుడు మూమెంట్ వచ్చిండు. నాలాగా మూమెంట్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఇప్పుడు ఎంతమంది ముందు ఉన్నారు. కాంగ్రెస్ వల్ల నేను ఎలైట్ అయినా. కాంగ్రెస్కు మళ్ళీ నా సర్వీసెస్ ఇస్తూ కాంగ్రెస్ ఐడియాలజీని ముందుకు తీసుకుపోవడమే దయాకర్ యొక్క ఆలోచన అవుతుంది. పదవులు ఏదొచ్చినా దాన్ని అంగీకరించాలి, కాంగ్రెస్ పార్టీని గౌరవించడమే లక్ష్యంగా ముందుకు. దయాకర్ గారు, మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ప్రజలకు మంచి సేవ అందించాలని కోరుకుంటున్నాను. ఇది ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారి అభిప్రాయాలు పార్టీకి సంబంధించి, అదేవిధంగా సమకాలీన రాజకీయాల గురించి ఆయన అభిప్రాయాలు. చూస్తున్నానండి ఏబీపీ దేశం. మరిన్ని మంచి ఇంటర్వ్యూలతో, మరిన్ని మంచి వార్తలతో మేము ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ.